అక్క దేవుడి ప్రేమ గొప్పది, దేవుడి ప్రేమ గొప్పది, దేవుడి ప్రేమ గొప్పది అని చెప్పి ఎప్పుడు చెప్తుంటుందంట. అయితే ఈ అక్క చెల్లెని అడుగుతుంటుందంట, అరే నువ్వు దేవుడి ప్రేమ గొప్పది గొప్పది అంటున్నావు, చూడు మన జీవితం ఎలా ఉంది, మనం ఎంత కష్టాల్లో ఉన్నాం, మనకు తినడానికి సరైన ఆహారం లేదు, నీకు ఆరోగ్యం బాగాలేదు, నీకు మెడిసిన్స్ లేవు, ఎలా అంటే లేదు 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 ఈ దేవుడి ప్రేమ గొప్పది, ఈ దేవుడి ప్రేమ గొప్పది అని చెప్పి చెప్తూనే ఉందంట. అలా చెప్తూ చెప్తూ ఒక 3 monthsలో పాపం ఎవరైతే ఆ మాట చెప్తుండేనో ఆ చెల్లె చనిపోయింది. షీ డైడ్. ఈ అక్కకి ఇంకా బాధ కలిగిందంట, ఇదేంది దేవా నా పరిస్థితి ఏంటి, నాకు ఉన్నది ఒకటే ఫ్యామిలీ మెంబర్, ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా చనిపోయింది, ఇప్పుడేంటి నా పరిస్థితి, ఇలా ఎందుకుంది నా పరిస్థితి అని చెప్పి. కానీ ఆమె ప్రతి రాత్రి పండుకున్నప్పుడు అంతా వాళ్ళ చెల్లె మాటలు గుర్తొస్తుండే అంట. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, ఏ కష్టం కూడా దేవుడు ప్రేమ కన్నా గొప్పది కాదు, దేవుడు ప్రేమ చాలా గొప్పది, దేవుడు ప్రేమ చాలా గొప్పది అంటే ఈ అక్కకి అది ఎలా అయిపోయిందంటే ఆమెకి తెలియకుండా ఆమె ఇతరులకు దేవుడి గురించి చెప్పడం మొదలుపెట్టింది. అలా చెప్తూ చెప్తూ ఆమె ఏ స్టేజ్కి వచ్చిందంటే ఆమె కోల్పోయింది ఒక చెల్లెనే, కానీ ఎప్పుడైతే ఈ World War II ముగించిందో ఆమెకి వేలలో చెల్లెలు ఉండే అంట. ఎంత? వేలలో చెల్లె ఉండే అంట. దట్ ఈస్ వెన్ షీ రియలైజ్డ్ గాడ్ క్యాన్ రీబిల్డ్. దేవుడు తిరిగి కట్టొచ్చు. ఆమె ఒక్క చెల్లెని కోల్పోయింది కానీ దేవుడు ఆమెకి వేలలో చెల్లెల్ని ఇచ్చారంట. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ గాడ్. గాడ్ కెన్ రీబిల్డ్. గాడ్ కెన్ రీబిల్డ్. డేవిడ్ అని ఒక సహోదరుడు అంట కోవిడ్-19 టైంలో హీ లాస్ట్ హిస్ జాబ్. ఆయన జాబ్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే బిల్స్ అన్నీ ఎక్కువైపోయినాయి, బిల్స్ అన్నీ కట్టాలి, ఈ బిల్స్ పేమెంట్స్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉండే అంట. కానీ ఆయన ఎప్పుడు ఒక మాట పట్టుకుంటాడు, పక్షుల పిట్టల ఏందది ఆకాశ పక్షులకే ఆహారం లేకుండా నా దేవుడు పెట్టాడు, నన్ను నా కుటుంబాన్ని ఎలా పెడతాడు. ఎవ్రీ డే హీ యూస్ టు హోల్డ్ ఆన్ టు దట్ వర్డ్. ఎవ్రీ డే, ప్రతిరోజు ఆయనకు తెలియకుండా ఎవరో ఒకరు తెచ్చి ఆయనకు ఆహారం ఇస్తుండే అంట. వాళ్ళ చర్చ్ మెంబర్స్ కొంతమంది ఆయనకి రెంట్ కట్టాలని చెప్పి కొన్ని పైసలు ఇస్తుండే అంట. ఆయన ఒక కంపెనీలో ఒక ఫ్రీలాన్సర్ లాగా చిన్న ఉద్యోగం దొరికిందంట. ఇప్పుడు ఆయన ఎవ్రీ డే ఆ మాటని క్లెయిమ్ చేస్తూనే ఉండే, దేవుడు పిట్టలకే ఏం తక్కువ, పక్షులకే తక్కువ చేయనప్పుడు నాకు ఎలా చేస్తాడు, నా కుటుంబానికి ఎలా చేస్తాడని చెప్పి అది పట్టుకొని ఆయన క్లెయిమ్ చేస్తూ ఏ కంపెనీలో అయితే ఆయన ఒక ఫ్రీలాన్సర్ లాగా జాయిన్ అయ్యిండో ఆ కంపెనీకి వాళ్ళ CEO అయిపోయాడు. లుక్ ఎట్ హిమ్. గాడ్ కెన్ రీబిల్డ్. దేవుడు తిరిగి కట్టొచ్చు. ఒక ఉద్యోగము పోయింది అని చెప్పి ఆయన హోప్స్ వదిలేయలేదు. నాకు ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ఆగిపోయింది అని చెప్పి ఆయన హోప్స్ వదిలేయలేదు. హీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు గాడ్. ఆయన దేవుడు మాటల్ని పట్టుకొని ఉండే. దేవుడు ఆయనకి ఇవ్వడమే కాదు, ఘనంగా ఇచ్చాడంట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వెన్ గాడ్ రీబిల్డ్స్ హీ విల్ నాట్ గివ్ యూ వాట్ యు హ్యావ్ లాస్ట్. నువ్వు ఏం పోగొట్టుకున్నావో అది ఇవ్వడు, దానికన్నా గొప్పది నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది మన దేవుడు. దట్ ఈస్ దిస్ గాడ్. సో మీరు ఎప్పుడైనా కానీ దేవా నా కారు పోయింది, నా కారు ఇవ్వంటే దేవుడు అదే కారు ఇవ్వడండి. నువ్వు ఒక మారుతి స్విఫ్ట్ పోగొట్టుకునేవేమో, నాకు స్విఫ్ట్ కావాలంటే దేవుడు అనుకుంటే అబ్బా వీడికి ఇంకా నా గురించి అర్థమవుతలేదురా నైనా అని చెప్పి. హీ విల్ నాట్ గివ్ యూ స్విఫ్ట్, హిల్ గివ్ యూ అన్ ఆడీ, హిల్ గివ్ యూ రోల్స్ రాయ్స్, హిల్ గివ్ యూ మెర్క్. ఇది మన దేవుడు. ఇలాంటి వాళ్ళతోటే దేవుడు పనిచేస్తాడు. ఇది బయట వాళ్ళకి ఏంది ఒక వెర్రితనము కదా. మనం ఇట్లాంటి మాటలు మాట్లాడితే అబ్బా వీడికి పెట్రోల్ వేసుకోవడానికే లేదు కానీ వీడికి మర్సిడీస్ అంట, రోల్స్ రాయ్స్ అంట, ఆడి అంట, చిన్న కారే లేదు కానీ పెద్ద వ్యాన్ కార్ లాగా మాట్లాడుతుంది వీడు. వాళ్ళకి అదేంటి ఫూలిష్నెస్, కానీ మనకి అదేంటి విశ్వాసము. ఎందుకంటే మనం చూసిన దాన్ని నమ్మము. ఏదైతే నా తండ్రి మాట్లాడాడో దాన్ని నమ్ముతాం. సో దిస్ గాడ్ కెన్ రీబిల్డ్. కానీ ఇక్కడ మనందరికీ, మన జీవితంలో మనందరికీ ఉండే ఒక గొప్ప ప్రశ్న ఏం తెలుసా? నాకే ఎందుకు? ఎంతమందికి ప్రశ్న? నాకే ఎందుకు? నేను ఎవరికి ఏం పాపం చేశా? నేను ఎవరిని మోసం చేశా? నేను ఎవరి చెంప మీద కొట్టా? నాకే ఎందుకు అని చెప్పి ఈ ప్రశ్న మనల్ని తరతరాలుగా, యుగాలుగా, ఇంకేమైనా ఉంటే యాడ్ చేసుకోండి, తరుముతూనే ఉంది. నాకే ఎందుకు? మీరు చూడండి, మనము కుమ్మరి చేతిలో ఎట్లాంటి వాళ్ళమంట? చెప్పండి అబ్బా, బైబిల్ ఉంటుందిగా. కుమ్మరి చేతిలో మనం ఎలాంటి వాళ్ళము? వీఆర్ ద క్లే ఇన్ ద హ్యాండ్ ఆఫ్ అ పాటర్ కదా.
ఒక ఒక పాటర్ అంటే ఒక కుమ్మరి చేతిలో మనం ఒక మట్టి లాంటి వాళ్ళం. ఈ మట్టి ఎప్పుడైనా కుమ్మరిని అడుగుతుందా నన్ను ఎందుకు ఈ షేప్లో చేసావని చెప్పి? ఆ మట్టికి అర్హత ఉందా? చెప్పండి, ఆ మట్టికి అర్హత ఉందా? కుమ్మరిని అడిగేంత అర్హత ఉందా? మళ్ళీ మీకేం అర్హత ఉంది దేవుని అడగడానికి? మనము ఎవరు ఆయన చేతిలో? ఆయన కుమ్మరి, మనం ఎవరు? మట్టి. సో మనము ఆ కుమ్మరిని అడగొచ్చా? ఓ కుమ్మరి, కళ్ళు మూసుకొని నన్ను సృష్టించావా? నేను ఎందుకు ఇలా ఉన్నా? మా అక్క చూడు, మా చెల్లె చూడు, మా తమ్ముడు చూడు, మా పక్కింటోడు చూడు, వాడు చూడు, వీడు చూడు, మళ్ళీ నేను ఎందుకు ఇలా ఉన్నా అని చెప్పి నువ్వు అడిగే అర్హత నీకుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ కెన్ ఆస్క్ గాడ్ అ క్వశ్చన్ బట్ యూ కెన్ నెవర్ క్వశ్చన్ గాడ్. నువ్వు దేవుణ్ణి ప్రశ్న అడగొచ్చు కానీ నువ్వు దేవుణ్ణి ప్రశ్నించలేవు. అటువంటి అర్హత మనలో ఎవరికి లేదు. మనం దేవుణ్ణి ప్రశ్నించవచ్చు, దేవా ఈ సమస్య నుండి, ఈ దిగులు నుండి, ఈ కష్టాల నుండి నువ్వు ఏ మహిమ తేబోతున్నావు? ఇట్స్ ఎ క్వశ్చన్. నాకే ఎందుకు ఈ కష్టము, నాకే ఎందుకు ఈ తొక్క తోలు అంటే దేవుడు అంటున్నాడు ఉండు, బైబిల్ ఉంది, యూ కెనాట్ క్వశ్చన్ గాడ్. లెట్స్ గో దేర్. ఒకసారి రోమిలోకి వెళ్దాం. రోమిలోకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. Romans 9:20. Get me an NIV please. ఈరోజు అన్ని NIVలో వేయండి. అవును గాని ఒక మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? But who are you, a human being, to talk back to God? Shall what is formed say to the one who formed it, why did you make me like this? ఎంతమందికి అర్థమైంది ఇది? అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? మిమ్మల్ని మీరు అడుక్కోండి, మీరు ఎవరు దేవుడికి ఎదురు చెప్పడానికి? మీరు అనుకుంటుండొచ్చు, అమ్మో ఈ అన్ననే చెప్తుండే అని చెప్పి, అందుకే వాక్యం నుంచి తీసిన, నేనేం చెప్తలేను, వాక్యంలో ఉంది. అది కూడా రోమన్స్ అంటే ఎవరు రాసిర్రు? ఎవరి ద్వారా రాపించిండు? ఎవరు రాసిర్రు? అమ్మో ఇంత డీప్లో పోతుర్రా మీరు. పౌలు రాసిండు. ఎవరు రాపించిండు? పరిశుద్ధాత్మ రాపించిండు, కానీ రాసింది పౌలేగా. పౌల్ అంటే హీఈస్ అ సీరియస్ మ్యాన్. ఆయనకు దేవుడి గురించి విపరీతంగా తెలుసు, కొంచెం ఎక్కువ కాదు, విపరీతంగా తెలుసు. అటువంటి పౌల్ చెప్తున్నాడు, ఓ మనిషి, ఓ మానవుడా, నిన్ను సృష్టించినోడ్నే ప్రశ్నించడానికి నువ్వు ఎవరు? హూ ఆర్ యూ టు క్వశ్చన్ గాడ్? మనందరికి సమస్య వచ్చినప్పుడు ద ఫస్ట్ థింగ్ వి ఆస్క్ గాడ్ ఇస్, నాకే ఎందుకు, నేనే ఎందుకు, నా కుటుంబమే ఎందుకు, నా పిల్లలే ఎందుకు, నా భార్యనే ఎందుకు, నా భర్తనే ఎందుకు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ కెన్ నెవర్ రీబిల్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఈ ప్రశ్నలు ఎన్నటికీ ఎప్పటికీ కట్టవు. ఇట్ కెన్ నెవర్ రీబిల్డ్ యువర్ లైఫ్. అర్థమవుతుందా లేదా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రశ్న ఎప్పుడు మన నోటి నుంచి రావద్దు. దీస్ క్వశ్చన్స్ షుడ్ నెవర్ కమ్ ఫ్రమ్ అవర్ మౌత్. నాకే ఎందుకు? ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కొన్ని విషయాలు సీక్రెట్ పెడతాడంట. కొన్ని సీక్రెట్ విషయాలు ఉంటాయి. ఒకసారి డిటరానమీకి వెళ్ళండి, ద్వితీయోపదేశ కాండము 29:29. The secret things belongs to the Lord of God, but the things revealed belong to us and to our children forever, that we may follow all the words of this law. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. The secret things belong to the Lord our God. అంటే దేవుడు కూడా కొన్ని రహస్యాలు పెడతాడంట. The secret things belong to the Lord our God, but the things revealed belong to us and to our children forever. అంటే ఏదైతే దేవుడు సీక్రెట్ పెట్టాడో దాని వెనుక ప్రయాస పడకు. ఈ సీక్రెట్ నాకు తెలియాలి, ఈ సీక్రెట్ ఏందని చెప్పి ప్రయాస పడకు. ఆ సీక్రెట్ దేవుడు నీకు చెప్పడు. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, యోసేపుకి దేవుడు ఏం చూపించాడు? దర్శనం చూపించాడు.
అవునా కదా? నువ్వు నీ నక్షత్రాలు కూడా నీ మాటలు వింటే, నీ అన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ నీకు వచ్చి ఏం చేయాలి? లోబడాలి, నీకు సాగిలపడాలి అని చెప్పి దేవుడు ఒక దర్శనం చూపించాడు. జస్ట్ ఇమాజిన్, ఈ దర్శనం చూపించిన దేవుడు యోసేపుకి, బాబు ఈ దర్శనం నువ్వు చూసావు మంచిదే, ఈ దర్శనము నువ్వు చేరుకోవాలి అంటే ఫస్ట్ నిన్ను గుంతలే వేస్తారు, నీ సొంత అన్న వాళ్ళే వేస్తారు, దాని తర్వాత నిన్ను ఐగుప్తులు అమ్మేస్తారు, అమ్మిన దగ్గర నువ్వు బట్టలేం లేకుండా నిలబడతావు, దాని తర్వాత నువ్వు పొతిఫర్ వాళ్ళ ఇంటికి వెళ్తావు, అక్కడ నువ్వు చెయ్యని తప్పుకు నీ మీద ఒక నింద మోయబడుతుంది, ఆ నింద వల్ల నువ్వు మళ్ళీ ఒక డంజన్లో వెళ్తావు, ఆ డంజన్లో లైట్ రాదు, ఏం రాదు, నువ్వు చీకట్లోనే ఉంటావు, దాని తర్వాతే దర్శనం జరుగుతుంటే బాబోయ్ వద్దు దేవా, నా తండ్రి ఇంట్లో మంచిగా ఉన్నా, అవసరమా నాకు ఈ కష్టాలు, ఈ దర్శనాలు, ఈ అమ్మో వద్దురా బాబు, నా బ్రతుకు నేను బతుకుతా అంటారు. ఇప్పుడు దేవుడు అవన్నీ యోసేపు నుండి రహస్యంగా పెట్టడం మంచిదా కాదా? చెప్పండి, మంచిదా కాదా? అలాగనే మన జీవితంలో కొన్ని జరిగేవి దేవుడు రహస్యంగా పెడతాడు. హీ విల్ కీప్ ఇట్ యాజ్ అ సీక్రెట్. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే ఈ జరిగే వాటిలలో నువ్వు గెలిచి పైకి వెళ్తావో నీకు ఒక రివార్డ్ ఉంటుంది. కానీ ఆ రివార్డ్ నువ్వు చేరుకోవడానికి మధ్యలో కొన్ని స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్స్ ఉంటాయి. నువ్వు పైకి వెళ్తున్నావు అనుకుంటా, కానీ ఒక పుసుక్ అని కొడుతుంది, మళ్ళీ అసలు ఇంజన్ వచ్చేస్తావు కిందికి. ఆడారు ఎప్పుడైనా స్నేక్స్ అండ్ ల్యాడర్? తెలుసుగా మన అందరికీ. పైకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, 99 దగ్గర 98 దగ్గర ఒక పాము ఉంటుంది, చాలా పెద్దది, సీదా 2 దగ్గర తెస్తుంది నేను. ఓ పడగానే వావ్ 99 కమాన్ అంటాం, 98 99 దగ్గర ఉన్నాం, అది 1 పడగానే 2 దగ్గర మళ్ళా ఆడాలి గేమ్ అంతా. అర్థమవుతుందా మీకు? అంటే దిస్ ఇస్ సీక్రెట్. యోసేపు తోటి దేవుడు సీక్రెట్గా పెట్టాడు. సీక్రెట్. జస్ట్ ఇమాజిన్, ఆడమ్ అండ్ ఈవ్కి దేవుడు చెప్పాడు మీరు ఆ చెట్టు నుంచి తింటే మీరు మరణిస్తారన్నారు. అసలు మరణం అనే మాట కూడా ఫస్ట్ ఎవరి నోటి నుంచి వచ్చింది? దేవుడికి అది ఇష్టమా మరణము? లేదు. కానీ ఫస్ట్ ఈ పలికింది ఎవరు మరణం అనే మాట? స్వయంగా దేవుడే పలికాడు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఎప్పుడైతే మీరు అది తింటే మరణిస్తారు అని చెప్పిన దేవుడు అసలు మరణం అంటే ఏంటి వాళ్ళకి చెప్పాడా? చెప్పలే. వాళ్ళకి చెప్పుంటే ఈ పిచ్చి అవ్వ ఆ పని చేస్తుండేనా? చేయకపోతుండే. ఎందుకు? ఆ భయం ఉంటుండే, అమ్మో ఇట్లా చేస్తే మరణం అంటే ఏంది, ఈ మంచి రిలాక్స్డ్ లైఫ్ నుంచి కట్టలు పట్టుకొని అది దాన్ని ఏమంటారు, తవ్వుతారుగా, గడపార తీసుకొని తవ్వి దాంట్లో సీడ్లు వేసి అది వచ్చిన తర్వాత అది తీసుకొని మళ్ళీ నేనుండి ఈయనకి పెట్టాలంట, వద్దురానైనా ఈ ఫ్రూటే నాకు అంటదా అన్నదా? కానీ దేవుడు చెప్పాడా? ఇట్ వాస్ కెప్ట్ యాజ్ అ సీక్రెట్. అంటే కొన్ని దేవుడు రివీల్ చేయడండోయ్. గాడ్ విల్ నాట్ రివీల్ సర్టన్ థింగ్స్. కానీ మన ప్రయాసం ఏం తెలుసా? నాకు ఎందుకు వచ్చింది కష్టం, నువ్వు ఈరోజు మాట్లాడాలి దేవా, నేను ఫాస్టింగ్. నువ్వు ఫాస్టింగ్ చేసుకో, పోయి తలగొట్టుకో కొండ మీద, జవాబు రాదు, అస్సలు రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ప్రశ్నను మార్చి దేవా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టము నుండి ఏ వెలుగు తేబోతున్నావు, నా ఈ నష్టము నుండి ఏ ఫలితం తేబోతున్నావు, నా ఈ భారము నుండి నువ్వు ఏ భారం తీయబోతున్నావు అని చెప్పి నువ్వు అడిగావనుకో, ఆ ప్రశ్నకి దేవుడు ఇమ్మీడియట్లీ జవాబు చెప్తాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యువర్ లైఫ్ హ్యాస్ టు బి రీబిల్డ్, డోంట్ ఆస్క్ రాంగ్ క్వశ్చన్స్. తప్పు ప్రశ్నలు అడగకు, కరెక్ట్ ప్రశ్నలు అడుగు. దేవా ఎప్పుడు ఈ సమస్య నుండి మహిమ తేబోతున్నావు, ఎప్పుడు నా ఈ కష్టము నుండి గొప్ప మహిమను తేబోతున్నావు. ఆస్క్ క్వశ్చన్స్ విచ్ ఇస్ రెలెవెంట్ టు గాడ్. మీరు చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ నక్షత్రాలను సృష్టి దగ్గరే ఆపేశాడా? నో. హీ బికేమ్ పర్సనల్ విత్ ద స్టార్స్. ఎంత పర్సనల్ అయ్యాడంటే బిలియన్స్ ఆఫ్ స్టార్స్ని పేరు పెట్టి పిలిచాడంట. ఎటువంటి స్టార్స్ని? బిలియన్స్ ఆఫ్ స్టార్స్ని పేరు పెట్టి పిలిచాడంట. అంటే అంత పర్సనల్ అయిపోయాడు ఆయన సృష్టితోటి. హీ బికేమ్ సో పర్సనల్ విత్ ద స్టార్స్. ఇంకా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఐజాయాలో రాసుంటుంది, ఆయన ఈ ఎర్త్ మీద, ఆయన సింహాసనం దేని మీద ఉంది? ఎర్త్ మీద ఆయన కూర్చొని ఉన్నాడంట. మీరు ఎవరైనా ఎర్త్ని చూసారా? మన నేకెడ్ ఐస్ తోటి మనం చూడగలిగినామా ఎర్త్ని? అసలు ఎక్కడ పోతే మనం ఎర్త్ని మొత్తం చూడవచ్చు ఏమైనా తెలుసా మీకు?
ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వెర్ యూ కెన్ సీ ద హోల్ ఎర్త్? అక్కడ నిలబడి మొత్తం ఇట్లా 360 degrees తిరిగితే మొత్తం నీకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కజకిస్తాన్ దాకా మొత్తం కనిపించడం ఏమైనా ఉందా? మరి ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంట, ఎర్త్ మీద ఆయన సింహాసనం ఉందంట. అంటే ఈ దేవుడు ఎంత గొప్పోడంటే ఆ సింహాసనం మీద కూర్చొని చూస్తే భూమి అంతా ఆయన కనిపిస్తుందంట. మరి అక్కడే ఆగలే దేవుడు. ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ హెవెన్స్ని ఒక కర్టన్ లాగా విస్తరించాడంట. కర్టన్ లాగా విస్తరించాడంట హెవెన్స్ని. అంటే ఈ దేవుడు అంత పెద్దోడు, అంత గొప్పోడు. ఈ దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడు అంటే ఆ సృష్టిలో ఏదున్నా కానీ దేవుడి ముందు చిన్నదే. ఇప్పుడు జిరాఫీ ఉంది. జిరాఫీ తెలుసా మీకు? ఇప్పుడు జిరాఫీ ముందు మీరు పోయారనుకో, జిరాఫీ పెద్దగా ఉంటుందా, మీరు పెద్దగా ఉంటారా? సరే, ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ మీద మీరు ముందు పోతే అది పెద్దగా ఉంటుందా, మీరు పెద్దగా ఉంటారా? ఎలిఫెంట్. ఇప్పుడు మనం కొన్ని చాలా ఎలిఫెంట్స్ని చూసినాం ఈ కొద్ది రోజుల్లో కదా. అది పెద్దగా ఉంటుందా, మనం పెద్దగా ఉన్నామా? అదే పెద్దగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని సృష్టించిన దేవుడు ఇంకెంత పెద్దగా ఉండొచ్చు? సరే, ఇంకా ఆశ్చర్యమైన విషయం చెప్తా. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా సైన్స్కి తెలిసింది ఏంటంటే ఈ గ్యాలక్సీ అంటే తెలుసుగా, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఈ గ్యాలక్సీ అంట ప్రతిరోజు విస్తరిస్తుందంట సైన్స్ ప్రకారం. ఓకే, మీరు గూగుల్లో చూసుకోండి కావాలంటే. ఎవ్రీ డే దిస్ గ్యాలక్సీ ఇస్ బికమింగ్ బిగ్ అంట, పెద్దగా అవుతుందంట, విస్తరిస్తూనే ఉందంట. జస్ట్ ఇమాజిన్, ఈ గ్యాలక్సీని సృష్టించిన అంటే ఈ గ్యాలక్సీయే స్ప్రెడ్ అవుతుందంటే ఈ దేవుడు ఇంకెంత పెద్దగా ఉండొచ్చు? హౌ బిగ్ కెన్ దిస్ గాడ్ బి? అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక పిల్లోడే డైలీ ఎదుగుతున్నాడు అంటే ఆయన ఎదిగి వాళ్ళ నాన్నని దాటేస్తాడా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైట్ గీట్ అవన్నీ వదిలేయండి. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైట్ అండ్ ఆల్. ఫిజిక్లో చెప్తున్నా. ఇప్పుడు ఒక నాన్న ఉన్నాడు, మంచి బిల్ట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉంది. ఇప్పుడు ఈ కొడుకు 18-19కి వచ్చిండు అనుకో, నాన్నని దాటేస్తాడా? ఎందుకు దాటాడు? ఎందుకంటే వీళ్ళ నాన్న ఎలా ఉన్నాడు? ఆయన కన్నా ముందే విస్తారంగా ఉన్నాడు ఆయన. హీ సో బిగ్ దాన్ హిస్ సన్. అలాగనే ఈ సృష్టి అంతా ఎంత గొప్పగా ఉందంటే ఈ దేవుడు దానికన్నా గొప్పోడంట. హల్లెలూయా. ఈ దేవుడు దానికన్నా పెద్దోడంట. వావ్, మీకు అర్థమవుతుందా? ఈ దేవుడు ఎట్లాంటి దేవుడు? హూ ఇస్ రెడీ టు రీబిల్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తిరిగి కట్టే దేవుడు ఎంత గొప్ప, నీకు అర్థమవుతుందా? అంటే ఈ సృష్టి ఎవ్రీ డేనే పెరుగుతుంటే ఈ దేవుడు పెరుగుతున్నాడా? నో, హీఈస్ నాట్ బికమింగ్ బిగ్. ఆయన ప్రతిరోజు పెరగట్లే. ఎందుకు తెలుసా? ఆయన ఆల్రెడీ పెద్ద దేవుడు, ఆయనకు పెరిగే అవసరం లేదు. ఈ సృష్టి ఎంత పెరిగినా కానీ ఆయనని దాటదు ఈ సృష్టి. దట్ ఈస్ ఆ గాడ్. అంటే జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఈ దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నప్పుడు, ఈ దేవుడి సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ సమస్య ఈ దేవుడి ముందు ఎలా కనిపిస్తుంది? చెప్పండి అబ్బా, ఎలా కనిపిస్తుంది? అసలు ఒక చీమ తల మీకు ఎప్పుడైనా కనిపించిందా? చిన్న ఎర్ర చీమ ఉంటుంది, కుడితే చాలా దురద వస్తుంది, మనకు నొస్తుంది. ఆ ఎర్ర చీమ తల ఎప్పుడైనా కనిపించిందా మీకు? ఎవరు కనిపించలేదా? మీ సమస్య కూడా అట్లనే కనిపిస్తుంది ఆయనకి. ఎందుకు అంటే హీ సచ్ అ బిగ్ గాడ్. అంత పెద్ద దేవుడు మన దేవుడు. కానీ ఇంత పెద్ద దేవుడు ఉన్నప్పుడు నీవు నీ సమస్యలు తీసుకొని ఆయన దగ్గర పోయినప్పుడు నువ్వు ఎలా పోతావు తెలుసా? మళ్ళీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకే ఎందుకు, అప్పు చూసావా, లాస్ట్ మంత్ 1,00,000 ఉండే, ఇప్పుడు 3 లక్షలు అయినాయి, నాకే ఎందుకు, నా ఉద్యోగమే ఎందుకు పోయింది, నా బిజినెస్ ఎందుకు లాస్ అయింది, నాకే ఎందుకు ఆదాయం ఆగిపోయింది. 3 లక్షలు కాస్త 30 లక్షలు అవుతుంది, కానీ నీకు అప్పు పోదు, అస్సలు పోదు. నువ్వు మార్చాల్సింది నీ ప్రార్థన విధానము, నువ్వు మాట్లాడే విధానము. దిస్ గాడ్ కెన్ రీబిల్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ దేవుడు తిరిగి కట్టొచ్చు. ఈ దేవుడు ఎంత శక్తివంతుడంటే ఈ భూమి కూడా, ఈవెన్ ది ఎర్త్ ప్రైజెస్ దిస్ గాడ్. తెలుసా? సామెత కీర్తనలు 19లో ఎంత ఉంటుంది? కెన్ యూ గో దేర్ వన్స్? కీర్తనలు 19 దేంట్లో ఉంది? 19:1 అనుకుంటా. The heavens declare the glory of God. The skies proclaim the work of his hands. ఆకాశములు
దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంటే ఇక్కడ చూడండి, ఈ ఈ పరలోకం అంటే హెవెన్స్ అండ్ ద స్కైస్, ఈ రెండు ఏం చేస్తున్నాయో తెలుసా? ప్రీచింగ్ చేస్తున్నాయి. వాళ్ళు బోధిస్తున్నారు ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళు బోధిస్తున్నారు. దే ఆర్ ప్రీచింగ్. ఎలాంటి ప్రీచ్ చేస్తున్నారు? ది హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ పరలోకము అంట దేవుడు మహిమను ఏం చేస్తుందంట? చెప్తుంది. ఇట్ ఈస్ టాకింగ్. దాని తర్వాత స్కై ప్రొక్లెయిమ్స్ ద వర్క్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఈ ఈ ఈ ఆకాశ మండలం అంట దేవుడు చేసే పనిని ప్రొక్లెయిమ్ చేస్తుందంట. అంటే యాక్చువల్లీ ఈ పనులు నువ్వు నేను చేయాలి, మీరు నేను చేయాలి. కానీ ఎవరు చేస్తున్నారు అంటే నిజంగా ఒక రకంగా చూసుకుంటే దేవుడికి అసలు మీతో మాతో పని లేదు. ఎందుకంటే స్తుతించడానికి పరలోకం ఉంది, ఆకాశం ఉంది. అంటే దేవుడు సృష్టి అంత గొప్పది. ఇట్ ఈస్ సో సో బ్యూటిఫుల్. కానీ మీరు చూడండి, ఈ ఈ ఈ దేవుడు వాక్యంలో అంటాడు, ఈ పిట్టల పక్షులకే ఏ కొదవ చేయని దేవుడు నీకు చేస్తాడా? నీ పిల్లలకు కొదవ చేస్తాడా? నీకు లేకుండా పెడతాడా? అరే ఆ పక్షులు నోరిప్పి జీసస్ అని చెప్పలేవు కూడా. ఆ పక్షులు నోరు విప్పి హల్లెలూయా కూడా చెప్పలేవు. ఈ పక్షులు నోరు విప్పి ఒక ప్రొఫెసీ కూడా చేయలేవు. ఈ పక్షులు పోయి హీలింగ్ కూడా చేయలేవు. కానీ అంత గొప్ప వరాలు, అంత గొప్ప గిఫ్ట్స్ దేవుడు మనకిచ్చాడు, మన ద్వారా చేయమని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్ విత్ ఇట్? దేవుడు శిష్యులకు చెప్తాడు, మనము ఈ పడవలో ఎక్కి అటువైపు వెళ్దాం అంటాడు. రైట్? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ పడవ ఇక్కడ ఎక్కి మనము అటువైపు వెళ్దాం అంటాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. రైట్? ఓకే, ఒకసారి దానికి వెళ్దాం. మార్క్స్ వార్తకి వెళ్దాం. లెట్స్ గో దేర్ వన్స్. మార్క్స్ వార్తకి వెళ్దాం. మార్క్ 4:35-38 చదువుదాం. మార్క్ 4:35-38. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్ని దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. That day, when evening came, he said to his disciples, "Let us go over to the other side." ఓకే, ఇక్కడే దేవుడు చెప్పింది ఒకటే మాట. ఏం చెప్పాడు? మనము అదర్ సైడ్, వేరే సైడ్కి వెళ్దాము అన్నాడు. అంటే ఇప్పుడు ఈ శిష్యులంతా ఏం చేశారు? అందరినీ ఏం చేశారు? పంపించేశారు. బాబు వెళ్ళండి, ఇప్పుడు మేము వేరే ప్రాంతంకి వెళ్ళాలి, ఇక్కడ మా జర్నీ అయిపోయింది, మేము వేరే దగ్గర జర్నీ స్టార్ట్ చేయాలి, సో లెట్ us go to the other side అని చెప్పి ఇక్కడ ఏం చేశాడు? వాళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళందరూ కలిసి వేరే సైడ్కి ప్రయాణాన్ని ఏం చేశారు? మొదలు పెట్టారు. ప్రయాణం మొదలైంది, వీళ్ళు వెళ్తున్నారు. దేవుడు ఏం చేశాడు? పాడుకున్నాడు, మంచి పిల్లో పెట్టుకొని పండుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? మనము అదర్ సైడ్కి వెళ్ళాలి. ఏంటి? ఈ వైపు నుంచి ఆ వైపుకి మనం వెళ్ళాలి. కానీ ఇప్పుడు దేవుడు శిష్యులకు చెప్పాడా మీకు అక్కడ స్టార్మ్ వస్తుంది అని చెప్పి? మీకు ఆ తుఫాను వస్తుంది, అలలు మీ పైకి వస్తాయి, బోట్ లోపల వాటర్ వస్తుంది అని చెప్పి దేవుడు చెప్పాడా? అయితే ఇక్కడ చూడండి, దేవుడికి తెలుసా తెలియదు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి? మరి దేవుడు ఏం చేయాలి? మెలకువగుండి చెప్పండి. దేవుడు మెలకువగుండి ఏం చేయాలి? చెప్పండి అబ్బా. ఇప్పుడు సమస్య వస్తుంది అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మెలకువగుండి. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? శిష్యుల పరిస్థితి ఏంటి? అయిపోయింది, ఇది లాస్ట్. ఓ భయ్యా పడుకున్నావు, లేవవా? మనిషివేనా అసలు? అంటే చెప్తున్నా, మన లాంగ్వేజ్లో మాట్లాడితే, అసలు నువ్వు మనిషివేనా? నీళ్ళు వచ్చేసినాయి, లేవు, ఏదో ఒకటి హెల్ప్ చేయి. దేవుడు లేచిందంట. ఏంది సమస్య? అంత కూల్గున్నాయిందయ్యా, అక్కడ స్టామ్ చూడు, ఇక్కడ వాటర్ చూడు, అన్నీ చూడు. సరే ఇప్పుడు ఏమైంది? చచ్చిపోతాము.
అవునా, మనం అటు సైడ్ వెళ్దామని చెప్పినా కదా అని చెప్పొచ్చుగా దేవుడు. మీరు ఎందుకు మధ్యలో ఇక్కడ తెచ్చిర్రు అని చెప్పి అడగొచ్చుగా. దేవుడు ఏం చెప్పాడు? గద్దించాడు. ఆ విండ్ని, ఆ స్టామ్ని గద్దించాడు. ఇక్కడ ది ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరి జీవితంలో దేవుడు వాగ్దానాలు ఇచ్చాడా లేదా చెప్పండి. ఎంత అందరికి ఉంది కదా వాగ్దానము. మనం December 31st, January 1st పోటీ పడి మరీ తీసుకుంటాం వాగ్దానం. అంటే మన అందరికి ఒక వాగ్దానం ఉంది. కొంతమందికి పర్సనల్ ఉంటుంది, కొంతమందికి పాస్టర్ ఇచ్చింది ఉంటుంది, కొంతమందికి ప్రాఫిట్స్ ఇచ్చింది ఉంటుంది. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ప్రామిస్. కానీ ఎక్కడైనా దేవుడు రాశాడా ఈ ప్రామిస్ని నువ్వు కేక్ వాక్ లాగా వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పి? దేవుడు శిష్యులకు చెప్పాడు, మనం ఈచ్ సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్దాము అని చెప్పి. ఆ ప్రయాణంలో ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షనే తుఫాను, ఆ పరీక్షనే నీ పడవలో నీళ్లు రావడము. యేసు ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఎంతమంది స్కూల్లో ఎగ్జామ్ రాశారు? నిజం చెప్పండి. కొంతమంది రాస్తున్నారు, కొంతమంది రాశారు. ఓకే, ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లో టీచర్ ఉంటుందా ఉండదా? నీకు చదువు చెప్పిన టీచర్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు ప్రశ్న వచ్చిందనుకో, టీచర్ ఆ రోజు నువ్వు బోధించావు నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పావా అంటే చెప్తుందా? చెప్పొచ్చుగా, టీచరేగా, నీకు చెప్పిన టీచరేగా, మరి ఎందుకు చెప్తలేదు? పరీక్ష టైంలో టీచర్ సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ సిలబస్ నీకు ఆల్రెడీ బోధించేశారు. ఆ పరీక్ష టైంలో యేసుక్రీస్తు గమ్మునుండే. ఎందుకు? శిష్యులకు ఆల్రెడీ అద్భుతం చూపించాడు, ఆయన ఏంటో చూపించాడు. అయినా కానీ శిష్యులు అయ్యా మేము చచ్చిపోతున్నాం అంటే, ఓ పిచ్చి, విశ్వాసం ఏది? మీ విశ్వాసం ఏది? అదే చూడండి, టీచర్ పేపర్ ఇచ్చేటప్పుడు ఒక క్లెవర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ఆ ఆన్సర్ రాలేదనుకో ఆ క్లెవర్ స్టూడెంట్ పట్టుకుంటుంది. నీకు గుర్తులేదా? బుద్ధిలో గద్ది పెట్టుకున్నావా ఏంది? ఆ రోజు చెప్పిన క్లాస్లో నీకు ఈ సిలబస్ నేను మర్చిపోయావంటే, అయ్యా టీచర్ పో, యూఆర్ ఫెయిల్డ్, గో అంటే. అవునా కదా? అరే నీకు ఒక సంవత్సరం చదువు చెప్పే టీచరే నిన్ను ఫెయిల్ అని చెప్తే, నిన్ను సంవత్సరాల్సిన మోయాల్సిన దేవుడు ఇంకేం చెప్పాలి? జస్ట్ థింక్, ఆలోచించండి. వై వాజ్ జీసస్ సైలెంట్ ఇన్ ద బోట్? దేర్ వాజ్ అ టెస్ట్ ఫర్ ద డిసైపుల్స్. శిష్యులకు ఒక పరీక్ష ఉండే. ఆ పరీక్షలో సక్సెస్ఫుల్గా వాళ్ళు ఓడిపోయారు. టీచర్నే గెలకాల్సి వచ్చింది. అది కూడా ఎట్లా? వార్నింగ్, మేము చచ్చిపోతున్నాము నీకు లేదా అని చెప్పి. పాపం దేవుడు లేచి, వామ్మో ఎప్పుడు మారుతారా నైనయ్యలు, నేను పోతేనే వీళ్ళు బాగుపడతారు అని చెప్పి అనుకునేమో దేవుడు కూడా కదా. సో ఇలాగా కొన్ని పరీక్షలు ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. ఆ మౌనానికి అర్థము దేవుడు లేడని కాదు, హీఈస్ రైట్ దేర్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నీ సమస్యలు ఆయన అక్కడే ఉన్నాడు, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. కానీ దేవుడికి తెలుసు, ఇప్పుడు కనుక నీకు జవాబు ఇచ్చాడనుకో, నువ్వు ఆ జవాబులో, ఆ ప్రయాణంలో సగమే ఆగిపోతావు. అమ్మో ఇంకా ఇన్ని కష్టాలు వస్తాయా, ఇంకా ఇన్ని వ్యతిరేకతలు వస్తాయా, ఇంకా ఇంతమంది నా గురించి విరుద్ధంగా మాట్లాడతారా, అమ్మో ఇంతమంది నా మీద చేయలేపుతారా, అమ్మో నా అప్పులు ఇంకా ఎక్కువైపోతుందా, అమ్మో నా పెళ్ళాము, నా భార్య, నా పిల్ల, అమ్మో ఇలా జరుగుతుందా, వద్దు దేవా అని చెప్పి నువ్వు దేవుడితోటి నెగోషియేషన్ స్టార్ట్ చేస్తావు. అందుకే కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇయ్యడు. దాని అర్థము దేవుడు గమ్మున ఉన్నాడు, పట్టించుకోవట్లేదని కాదు. హీఈస్ రైట్ దేర్ ఇన్ ద బోట్. ఆ పడవలో నీతో పాటు దేవుడు కూడా ఉన్నాడయ్యా. కానీ అక్కడ జరిగిన ఇంపార్టెంట్ పరీక్ష ఏంది తెలుసా? వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ఫెయిత్ ఒక టెస్ట్ మీద పట్టబడ్డది. దేర్ ఫెయిత్ వాస్ టెస్టెడ్. అలాగా నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ దాన్ని చూసి నువ్వు భయపడుతున్నావో, ఇట్ ఈస్ అ టెస్ట్ మై డియర్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్. అదొక టెస్ట్. ఆ టెస్ట్లో నువ్వు దేవుడి దగ్గర వెళ్ళి ఏడవద్దు, విశ్వాసంతో నిలబడు. స్టాండ్ విత్ ఫెయిత్. అందుకే హీబ్రూస్లో దేవుడు క్లియర్గా బైబిల్ రాస్తుంటుంది, వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. అవునా కదా? విశ్వాసము లేకుండా నువ్వు దేవుడికి ఇష్టడై ఉండడము అసాధ్యము. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జామ్కి, ఒక పరీక్షకి నువ్వు ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా వెళ్తావు. ఎందుకు కాన్ఫిడెంట్గా వెళ్తావు? నువ్వు ప్రిపేర్గా అయినావు కాబట్టి. దావీదు గొలియాత్ని చూసినప్పుడు భయపడ్డా? ఎందుకు భయపడలే? 2 టెస్టులు పెట్టాడు దేవుడు ఆల్రెడీ ఆయనకి. ఒకటేంది ఎలుకబండి, ఇంకొకటేంటి
సింహము. ఈ 2 టెస్ట్లను దావీదు విజయవంతంగా గెలిచాడు. అప్పుడు దేవుడు గొలియాత్ ముందు నిలబెట్టాడు దావీదుని. లేకపోతే టిఫిన్ తీసుకుపోయి చెప్పి ఆ రోజు ఎందుకు చెప్తాడు జెస్సీ ఆయనని? ఎక్కడో గొర్రెలు కాసుకున్నట్టు పిలిచి నువ్వు పోరా బాబు టిఫిన్ ఇవ్వమని చెప్పి ఎందుకు చెప్తాడు? నో, ఇట్ వాజ్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. ఎందుకు 2 టెస్టులు పాస్ అయ్యాడు నా కుమారుడు. ఈ 3వ టెస్ట్ పాస్ అయితే సమూయేలు చెప్పిన మాట ఆయన జీవితంలో మొదలవుతుంది. కమ్ ఆన్, యువర్ టెస్ట్స్ ఆర్ నాట్ టు ఫెయిల్ యూ. నీ పరీక్షలు నిన్ను ఫెయిల్ చేయడానికి కాదు. నీ పరీక్షలు నీ గురి వైపు నిన్ను తీసుకుపోవడానికి, దగ్గరికి తీసుకుపోవడానికి. ఐ డోంట్ నో ఈరోజు నువ్వు ఏ పరీక్షలోనో నాకు తెలీదు, నువ్వు ఏ స్టామ్లోనో నాకు తెలీదు, నువ్వు ఏ బాధలోనో నాకు తెలీదు. కానీ నాకు ఈ దేవుడు తెలుసు. హీ ఈజ్ స్టిల్ దేర్ ఇన్ ద సేమ్ బోట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆయన అదే పడవలో ఉన్నాడు, నీతో పాటు, నాతో పాటు, మన కుటుంబంతో పాటు, మన అప్పుతో పాటు, మన వ్యసనాలతో పాటు, మన బాధలతో పాటు, మనకున్న ప్రతి ఒక్క అనారోగ్యంతో పాటు, మనతో పాటు. హీ ఈజ్ రైట్ దేర్ ఇన్ దట్ బోట్. కానీ ఇంకెన్ని రోజులు నాకే ఎందుకు అని చెప్పి ఏడుస్తావు? శిష్యులు కూడా అలా నేర్చాడు. చచ్చిపోతున్నామయ్యా, చచ్చిపోతున్నాము, నీకు కనికరము లేదా? మేము చచ్చిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావా? నో నో నో, గాడ్ సెడ్ యు పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. తక్కువ విశ్వాసం కలిగిన మనుషులు ఇలానా మీరు ఉండేది? ఈరోజు అదే దేవుడు మనల్ని చూసి చెప్తున్నాడు, ఓ అల్ప విశ్వాసులారా, మీ నోటిలో నా మాటలు పెట్టా, మీ చేతిలో నా చేయి పెట్టా, మీరు ఎంత పాపం చేసినా కానీ నీతిమంతులని చెప్పి మిమ్మల్ని చెప్పా. ఇలాగా మీ బ్రతికేది. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ గాడ్ కెన్ రీబిల్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు కోల్పోయిన ఆ పాత జీవితాన్ని, నువ్వు కోల్పోయిన ఆ పాత వైభవాన్ని దేవుడు గొప్పగా కడతాడండి. హీ కెన్ రీబిల్డ్ ఇట్ బ్యాక్ ఇన్ అ గ్రేట్ వే. కానీ పరీక్షలలో నువ్వు నిలబడుతున్నావా, ఓడిపోతున్నావా? కమ్ ఆన్, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అందుకే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యము నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే బైబిల్లో దేవుడు కొన్ని ఫెయిత్ హీరోస్ గురించి మాట్లాడాడు. మీకు తెలుసా ఫెయిత్ ఎంత పవర్ఫుల్ అంటే, ఏబేలు చనిపోయిన తర్వాత కూడా ఏబేలు మాట్లాడుతుండే అంట. అది ఏం మాట్లాడుతుండే? ఆ వాక్యం తెలుసా? నేను రాసుకున్నా. నో నో నో, అర్థం కాదు. ఓకే, 11:4, Hebrews 11:4. Hebrews 11:4. By faith, Abel brought God a better offering than Cain did. By faith, he was commended as righteous when God spoke well of his offerings. And by faith, Abel still speaks. By faith. By faith. తెలుగులో ఏముందమ్మా? ఆ ఒక్క లైన్ చదువు. And by faith. హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. దేని ద్వారా మాట్లాడుతున్నాడు? కమ్ ఆన్, సీ, ఫెయిత్ ఇస్ సో పవర్ఫుల్. నువ్వు చనిపోతే కూడా నీ విశ్వాసం మాట్లాడుతుందంట. హల్లెలూయా, వాట్ ఎ మైటీ గాడ్. చూడండి, ఈ విశ్వాసమే లేక ఆ శిష్యులు దేవుడి దగ్గర పరిగెత్తుకొని వెళ్ళి మేము చచ్చిపోతున్నామయ్యా అని చెప్పారు. ఓ అల్ప విశ్వాసులారా, ఓ యూ పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అన్నాడు దేవుడు. చూడండి, ఏబేలు చనిపోతే కూడా ఆయన విశ్వాసం మాట్లాడుతుండే అంట. అంటే ఆయనకి దేవుడి మీద ఎంత విశ్వాసం ఉండొచ్చండి. హౌ మచ్ మోర్ ఫెయిత్ హీ హ్యాడ్ ఆన్ గాడ్. మన పరిస్థితి ఏంటి? మన విశ్వాసం ఏంటి? అదే విశ్వాసముతోటి అబ్రహాము ఏజ్ కాని ఏజ్లో ఇసాక్ని కన్నాడు. సైంటిఫిక్లీ, సైన్స్ ప్రకారము ఏ టెస్ట్ అయినా చేసుకోండి, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అబ్రహాం కనలేడు. సరే, ఓకే, అబ్రహాము ఓకే అనుకుంటే సారా చేయలేదు. అది షీ కెనాట్ డూ ఇట్. హర్ వూమ్ వాస్ బ్యారన్. అది ఇట్ కెనాట్ క్యారీ హర్ ఏజ్. ఆమె ఏజ్ సపోర్ట్ చేయదు. కానీ వాళ్ళు విశ్వాసం పెట్టుకున్నారా లేదా? అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పది అంటే ఇసాకు మీద కత్తి కూడా లేపేశాడు. ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కట్ అయిపోతుండే తల. బట్ హీ సెడ్, బట్ గాడ్ అన్నాడు, నో 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 అబ్రహాం, స్టాప్. ఆ తరువాత దేవుడు చెప్పాడు, ఒక గొప్ప వాగ్దానము అబ్రహాంకి రిలీజ్ చేశాడు. దేని తర్వాత? ఒక టెస్ట్ తర్వాత.
ఇసాకుతో పెట్టిన టెస్ట్ తర్వాత ఒక గొప్ప వాగ్దానం విడుదల చేశాడు. మీ వాగ్దానాలు ఏవండి? మీ టెస్ట్లు ఏవి? ప్రతి ఒక్క టెస్ట్లో మనం ఓడిపోతున్నాం. వీఆర్ లూజింగ్. ఎందుకు ఓడిపోతున్నాము అంటే మన అందరికీ ఏముంది తెలుసా? దేవుడు రావాలి, నన్ను పైకి తీసుకొని పోవాలి, దేవుడు రావాలి, పైకి తీసుకుపోవాలి. నో, మీరందరూ మర్చిపోయే గొప్ప విషయం ఏంటంటే ఆ దేవుడు నీలోనే ఉన్నాడు. హీఈస్ రైట్ ఇన్ యూ. హీ డజంట్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ హెవెన్. హీఈస్ రైట్ ఇన్ యూ. నీ లోపలే ఉన్నాడు. నువ్వు మాట సెలవి, ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవం పొందుకుంటాయి. నువ్వు మాట సెలవి, చాప నోటు నుంచి ₹1,00,00,000 తెస్తాడు దేవుడు నీ గురించి. నువ్వు మాట సెలవి, వేరుతో సహా చెట్టు ఎండిపోతుంది. నీవు మాట సెలవి. టాక్ టు యువర్ ప్రాబ్లమ్స్. యాక్చువల్లీ గాడ్ కెన్ రీబిల్డ్ కాదు, వీ కెన్ రీబిల్డ్ అవర్ లైఫ్. వీ కెన్ రీబిల్డ్ అవర్ ఫైనాన్సెస్. వీ కెన్ రీబిల్డ్ అవర్ రిలేషన్షిప్స్. వీ కెన్ రీబిల్డ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క దాన్ని మనం తిరిగి కట్టవచ్చు. ఎందుకు? కట్టేవాడు మనలో ఉన్నాడు. ఈ సత్యము ఎప్పుడు దాకైతే మీరు గ్రహించారో యూ కెనాట్ గో ఫార్వర్డ్. మీకు తెలుసా, ద బైబుల్ సేస్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అంటారంట. క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ హీబ్రూలోనే ఉంటుంది, 12లో దేంట్లో ఉంటుంది. లుక్ దేర్ వన్స్ 12:1 ఆర్ సంథింగ్. క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అని చెప్పేది ఉంటుంది. సరౌండెడ్ బై సో గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. Since we are surrounded by such a great cloud of witnesses, let us throw off everything that hinders and the sin that so easily entangles, and let us run with perseverance the race marked out for us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనం ఆవరించిందంట. ఈ సాక్షి సమూహం ఎవరు తెలుసా? అబ్రహాము. ఈ సాక్షి సమూహాలు ఎవరు తెలుసా? మోషే. వీళ్ళందరూ పరలోకము నుండి నిన్ను నన్ను చూసి, అరే నా కుమారుడు పరిగెత్తు, ఈ కష్టం నాకు కూడా వచ్చింది, ఈ దేవుడు కాపాడాడు, పరిగెత్తు, ఈ కష్టం ఈ నష్టం నాకు కూడా వచ్చింది, ఓ నా కుమార్తె ఇక్కడే వదిలేకు, దేవుడిని పట్టుకో, వాళ్ళు పైనుంచి మాట్లాడుతున్నారంట. కానీ మనం ఏం చేస్తున్నాము? అమ్మో నా వల్ల కాదు దేవా, ఇంకా నేను భరించలేను దేవా, నేను ఇంకా ఈ దేవుడు వద్దు, నాకు ఈ దేవుడు నాకు రూపాయి లాభం లేదు, అన్ని నష్టాలే, ఈ దేవుడిని వదిలేస్తా, ఈ సంఘాన్ని వదిలేస్తా, ఈ సంఘ కాపడిని వదిలేస్తా, ఈ సహవాసాన్ని వదిలేస్తా. కమాన్, మీరు అట్లా డిసిషన్ తీసుకున్నప్పుడంతా పైనుంచి ఆ సాక్షి సమూహం చూసి చెప్తుందంట, అబ్బా ఇంకా ఒక్కటే ల్యాప్, 1 ల్యాప్. ల్యాప్ అంటే తెలుసుగా, ఒకటే రౌండ్, ఈ రౌండ్లో నువ్వు చేరిపోతావు, అబ్బా ఇక్కడ ఆపకు, పరిగెత్తు పరిగెత్తు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారంట. కానీ నువ్వేం చేస్తున్నావు? అబ్బా అలసిపోయా, అలా కాదు. ఇప్పుడు కొన్ని మ్యారథన్స్ ఉంటాయి. ఈ మ్యారథన్స్ అంటే తెలుసుగా, 5K రన్ అంటారు, 10K రన్ అంటారు. విన్నారా ఎప్పుడైనా? అవి హర్డ్ అంటే వాళ్ళు 5 కిలోమీటర్లు ఉరకాలి, 10 కిలోమీటర్లు ఉరకాలి, అట్లా కొన్ని మ్యారథన్స్ ఉంటాయి. ఈ మ్యారథన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్లో అందరూ ఎంకరేజ్ చేస్తారు, కమాన్ కమాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో పరిగెత్తుతున్నారు, లేకపోతే నేనే పరిగెత్తుతున్నా, మీరందరూ దారి తప్పి ఒకటి వచ్చిర్రు చూడ్డానికి, మీరు చూసి స్టార్టింగ్లో అరే నా కమాన్ కమాన్ నా కమాన్ కమాన్ నేను పరిగెత్తున్నా. ఇప్పుడు 10 రౌండ్లు కొట్టాలి, 9 రౌండ్ వరకు నేను ఇట్లా ఇట్లా పరిగెత్తుతుంటా. మీరు అందరికి అర్థమై మీరు ఏం చెప్తారు తెలుసా? అన్న కమాన్ ఒక్కటే లాపనా, కమాన్ కమాన్ పుష్ 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 అన్న, వెళ్ళిపోతామని కానీ నాకు ఏమొస్తుంది? ఒక ఎనర్జీ వస్తుంది. అమ్మో ఒకటేనా అయితే పరిగెత్తొచ్చులే అమ్మ అని చెప్పి ఇంకొంచెం పరిగెత్తుతా, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడతా. ఎందుకు? బికాస్ చూసేవాళ్ళు మీకు తెలుసు నేను చాలా దగ్గర ఉన్నా నా గురికి. ఆ దగ్గర ఉన్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? నన్ను ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. అన్న కమాన్ అన్న, మీరు వచ్చేస్తారన్న, అయిపోతుంది అన్న, కమాన్ అన్న కమాన్ అని చెప్పి ఆ మోటివేషన్ నన్ను ఏం చేస్తుంది? ఇంకా పుష్ చేస్తుంది, నాలో లేని ఎనర్జీ కూడా జనరేట్ చేస్తుంది. ఐ కెన్ గో టు మై ఎండ్. వాళ్ళ పని అదే, వాళ్ళు పైనుంచి చూసి అదే చెప్తుంటారు, ఇక్కడ వదిలేకు నా సహోదరుడా, అరే కుమారుడా ఒక్కటే అయిపోయింది నువ్వు వచ్చేసావు, అరే కుమార్తె అయిపోయింది, ఇక్కడ ఆపకు ప్రార్థన, అరే ఈ ప్రార్థన నువ్వు చేయి, ఈ సమయం మోకరించు, నీ పని అయిపోయింది, సొల్యూషన్ వచ్చేసింది. నో 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 నో, నాకేం కనిపిస్తలే, అంత మందంగా ఉంది, అయ్యో వద్దు. ఇది మన ప్రార్థన జీవితము. కానీ దేవుడు చెప్తాడు, సాక్షి సమూహాలు మన కొరకు వాళ్ళు ఎల్లప్పుడూ చూస్తున్నారంట పైనుంచి, ఎంత బాగా పరిగెత్తుతున్నాడు, ఎంత బాగా పరిగెత్తుతుంది. అందుకే చూడండి, సచ్ ఎ గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్, లెట్ us throw off everything. ప్రతి ఒక్క విషయము ఏదైతే హిండ్రెన్స్గా వస్తుంది, ఆ హిండ్రెన్స్ ఏంటో నీకే తెలియాలి. నీ ఫ్రెండ్సా, నీ ఫ్యామిలీయా, లేకపోతే నీ ఉద్యోగమా, లేకపోతే ఏంటి నీ హిండ్రెన్స్? వాట్ ఈస్ యువర్ హిండ్రెన్స్ దట్ ఈస్ స్టాపింగ్ యూ టు రీచ్ యువర్ టార్గెట్? రిమూవ్ ఇట్, పక్కన పెట్టు.
And the sin that so easily entangles అంటే తెలుసా, మీకు తెలియకుండా సునాయాసంగా మిమ్మల్ని పట్టేసుకుంటుందంట. అది మీకు తెలియకుండానే. అంటే సిన్, ఈ సిన్, ఈ హిండ్రెన్స్ వీటికి తెలుసు. నీవు గనక నీ గమ్యం చేరుకుంటే నిన్ను ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ యూ. నేను ఇవాళ మార్నింగ్ మేము ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఐ హావ్ టోల్డ్ పీపుల్ దట్ ఇమోషనల్ ప్రేయర్స్ విల్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్. ఇమోషనల్ ప్రేయర్స్ అంటే ఇమోషన్స్ని ఏమంటారు తెలుగులో? ఇమోషన్స్ తెలుసుగా మీకు? భావోద్రేక ప్రార్థన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో గొడవ జరిగింది, భార్య భర్తకి గొడవ జరిగింది అనుకోండి, మీ ప్రార్థన ఎలా ఉంటుంది? భావ ఇమోషనల్ ప్రేయర్స్. ఇమోషనల్ ప్రేయర్స్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు సమస్య అంతా సాల్వ్ అయిపోయింది, సమస్య ఏం లేదు, అంత బాగానే ఉంది. నీ ప్రేయర్ ఎక్కడ పోయింది చెప్పు. చేస్తావా ప్రేయరు? అన్నీ బాగుంది, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ భావోద్రేకమైన ప్రేయర్ మళ్ళీ కొట్టుకొని వస్తుంది లోపల నుంచి. నిజంగా దేవుడే ఉంటే ఈ మారాలి అంటే అక్కడ ఫిల్ చేసుకోండి మీరు ఏదైనా కానీ, అక్కడ ఫిల్ చేసుకోండి, మారాలి, ఈ గయ్యాడి పిల్లం మారాలి, ఈ మూర్ఖుడైన భర్త మారాలి. అంటే నేను కొంచెం మంచి లాంగ్వేజ్లో చెప్తున్నా, మీ లాంగ్వేజ్ మీకు తెలుసు. సో అలాంటి మాటలు మనకు వస్తాయి. ఎప్పుడు అది ఇమోషనల్ ప్రేయర్. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇమోషనల్ ప్రేయర్ కెన్ నెవర్ బీ ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. నీవు గనక ఇమోషనల్ ప్రేయర్స్కి అలవాటైనావు అనుకో, నువ్వు ప్రార్థన పరుడివి కావు. నీ ప్రేయర్స్ ఎలా ఉండాలి తెలుసా? నువ్వు లేవగానే నీకు గుర్తుండాల్సింది ఒకటే ప్రార్థన. నువ్వు మధ్యాహ్నం కాగానే నీకు గుర్తాల్సింది ఒకటే ప్రార్థన. రాత్రి కాగానే నీకు గుర్తుండాల్సింది ఒకటే ప్రార్థన. నీకు ఏది ఉన్నా లేకపోయినా ప్రార్థన. నీకు అన్నీ ఉన్నా, నీకు కావాల్సిన దానికన్నా అత్యధికంగా ఉన్నా నీకు గుర్తుండాల్సింది ఏంది? ప్రార్థన. ముమ్మార్లు దానియేలు ప్రార్థన చేస్తుండే, ఆయనకు అవసరం ఉండేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి ఒకసారి. ముమ్మార్లు ఆయన ప్రార్థన చేస్తుండే, ఆయనకు అవసరమా ప్రార్థన? ఆయన చేయడం అవసరమా? అన్ని రకాలుగా బ్లెస్ అయి ఉండే దానియేలు. కానీ ఆయన చేసే ప్రార్థన, హిస్ ప్రేయర్ హ్యాస్ షట్ ద మౌత్ ఆఫ్ లయన్స్. సింహము నోర్లను మూసేసింది ఆయన ముమ్మార్లు చేసే ప్రార్థన. హీ చేంజ్ ద సిస్టమ్ ఆఫ్ లయన్స్. సింహాన్ సిస్టమ్నే మార్చేశాడు. అంతెందుకండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు. రాజు ఫైర్ పట్టుకొని ఉన్నాడు, మన దేవుడు ఒక మాట పట్టుకొని ఉన్నాడు. గెలిచింది ఎవరు గెలిచిర్రు? దేవుడే గెలిచాడు. అంటే ఇండైరెక్ట్లీ ఎవరు గెలిచారు? షడ్రక్ మెషక్ అబేద్నెగో. పరీక్ష ఎవరికుండే? ఈ ముగ్గురుకుండే, అవునా కదా? పరీక్ష ముగ్గురుకుండే, కానీ ఇంకొక వ్యక్తి కూడా ఆ పరీక్షలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ రాజే ఎవరైతే వాళ్ళని ఆ పరీక్షలో వేసి, అదే మేము వేసింది ఎంతమందిని భయ్యా? ముగ్గురు సార్. మాది అదేంటి నలుగురు ఉన్నాడు, ఒకటి దేవుడిలాగా కనిపిస్తుండు. అసలు ఈ రాజు ఎప్పుడైనా దేవుడిని చూశాడా? దెన్ హౌ కెన్ హీ సే దాట్? కమ్ ఆన్, టెస్టింగ్ టైమ్. దేవుడు ఎప్పుడు వదిలేసి వెళ్ళాడు. హీ ఈజ్ రైట్ విత్ యూ, రైట్ దేర్ ఇన్ ద ఫైర్. అదే మంటలో దేవుడు నీతో పాటు ఉన్నాడు. అదే సీలో, ఏ సీలో నువ్వు భయపడి మునిగిపోతాం అనుకుంటున్నావు, సింక్ అయిపోతావు అనుకుంటున్నావు, అదే పడవలో దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఏ ఇల్లు కూలిపోతుంది, అరే దీని పునాదులు బాలేవు, పడిపోతుందేమో అనుకుంటున్నావు, నో 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 నో, అదే ఇంట్లో దేవుడు ఉన్నాడు. హీఈస్ దేర్ రైట్ విత్ యూ. నీతో పాటు ఉన్నాడు, నీ తోడున్నాడు, నీ పక్కనున్నాడు, నీ కన్నిటిని చూస్తున్నాడు, నీ అంగనాల్పుని వింటున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నన్ను వదిలేశాడు, నాతో పాటు లేడు, నా ప్రార్థన వినట్లేదు, నాకు జవాబు ఇవ్వట్లేదు. నో, దాట్స్ రాంగ్. హీ ఈజ్ రైట్ దేర్. దానియేలు సింహపు బోన్లో ఆయన ఉండే, షడ్రక్ మెషక్ అబేద్నెగోను ఫైర్ దాంట్లో ఆయన ఉండే, మోషే ఎర్ర సముద్రం వెనుక ఫరో సైన్యం చూసినప్పుడు ఆయన ఉండే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళెంత మూర్ఖులు అంటే, ఈ దేవుడికి వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా, లేకపోతే ఐగుప్తులో కూడా దేవుడు అన్ని అద్భుతాలు చేస్తే కూడా ఒక్క థ్యాంక్స్ చెప్పలే దేవుడు కాదు. మీరు మొత్తం వాక్యం చదువుకోండి, ఒక్క థ్యాంక్స్ చెప్పలే. వాళ్ళకి ఎప్పుడు గ్రాటిట్యూడ్ లేకుండా ఈ దేవుడి దగ్గర. గ్రాటిట్యూడ్ అంటే తెలుసుగా, అంటే థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు లేకుండే వాళ్ళకి. ఒక్కడు కూడా పోలే ప్రామిస్ ల్యాండ్లో.
ఎవరెవరైతే ఐగుప్తు నుంచి వచ్చారో ఒక్కడు పోలే. ఎవరు? మన జాషువా కదా, జాషువా ఇంకా కాలేబు, వీళ్ళ తప్ప ఇంకెవ్వరు పోలే. ఎందుకంటే వాళ్ళకి ఎవ్వడికి థ్యాంక్స్ గివింగ్ నేచర్ లేకుండే. కానీ బైబిల్ క్లియర్గా అంటది, ఎంటర్ ఇన్ టు హిస్ కోర్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్, దేవుడు నీ జీవితాన్ని తిరిగి కట్టాలనుకో, నీకు ఉన్నా లేకపోయినా థ్యాంక్స్ గివింగ్ చెప్పు. నీకు జీతం 10,000 వస్తుంది, నీ ఖర్చులు 1,00,000. ఆ 10,000 వచ్చినప్పుడు గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ 10,000 అని చెప్పు. ఆ 10,000 10 lakhగా మారుస్తాడు దేవుడు. అదే ఉద్యోగంలో, అదే స్థానంలో నువ్వు 10 లక్షలు సంపాదిస్తావు. ఎప్పుడు? వెన్ యూ థ్యాంక్. అంతెందుకండి, ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని దేవుడు ఏం చేశాడు? దేవా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి తినాలి, కమాన్ స్టార్ట్ యువర్ మిరకిల్ అని చెప్పాడు దేవుడు. ఏం చేశాడు? ఫాదర్, ఐ థ్యాంక్ ది ఫర్ దిస్ 5 loaves and 2 fishes. శిష్యులు చూస్తుర్రు, ఏదో మంత్రం చేసిండు అయ్యా అయినా అని చెప్పి చేయి దింపాడు, ఇవ్వండి అన్నాడు. హైలైట్ చూడండి, శిష్యులు తెచ్చింది ఎవరు? శిష్యులేగా. 5 రొట్టెలు 2 చేపలు ఎవరు తెచ్చారు? శిష్యులే. పంచింది ఎవరు? ఎంత ఆశ్చర్యం ఉండాలి వాళ్ళకి. అరే ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఎక్కడ పోతున్నావు? ఇక్కడ 5 2 ఇచ్చినాంగా, పోతూనే ఉంది ఏంది? తింటూనే ఉన్నారు అందరూ, ఇది కథమవుతలేదేంది? ఏం చేశాడబ్బా? అసలు మాట్లాడి ఉండొచ్చా లేదా? మనమే ఒక అద్భుతం జరుగుతూనే ఆ వీడియోని 10 సార్లు చూస్తాం, నిజంగా అద్భుతమా లేకపోతే అక్కడ ఏమైనా మ్యాజికా ఏందది అని చెప్పి మనమే చూస్తామా చూడం? నిజం చెప్పండి. ఈ శిష్యుల పరిస్థితి ఎలా ఉండొచ్చు? 5 రొట్టెలు 2 చేపలు పాపం చిన్నోని దగ్గర నుంచి తీసుకుని వచ్చారు, ఒక చిన్న పిల్లని దగ్గర నుంచి. మన పిల్లలు ఉంటే మాత్రం అసలు ఇవ్వకపోతుండే, ఆడెట్లా ఇచ్చేసింది పాపం. అంటే మంచి వాక్యం విన్నాడు కదా, ఆయనకు విశ్వాసం వచ్చిందేమో, ఆ విశ్వాసంతో ఇచ్చేశాడు మానవుడు. పోనీలే అట్లీస్ట్ ఏసయ్య కడపనే నిండుతుంది, ఇంతసేపు బోధించాడు మనకు ఈ 5 రొట్టెలు 2 చేపలతోటి. ఆ పిల్లోడు ఇది మా మమ్మీ చేసిందేనా? పోతూనే ఉన్నాయేంటి? తింటూనే ఉన్నారేంది అందరూ? ఒక ఆశ్చర్యం. ఎందుకు? ద సీక్రెట్ వాస్ హీ థ్యాంక్డ్, హీ డిడ్ంట్ కంప్లైన్. అరే దేవా, 5,000 మంది పురుషులు ఉన్నారు, నేను స్త్రీలను లెక్క పెట్టలే, పిల్లల్ని లెక్క పెట్టలే, ఇవన్నీ వదిలేసి నా టీం ఉంది, సొంత టీము, 11 మంది టీం ఉంది నా దగ్గర, ఈ టీంని కూడా లెక్క పెట్టలే, ఎట్లా అని చెప్పి దేవుడు ప్రశ్నించాడా? దేవుడు ఒకటే చెప్పాడు, ఐ కేర్ అ డామ్, ఈ 5 ఈ 2 నాకు చాలు. ఎందుకంటే నేను ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తానో, దట్ ఈస్ అ కింగ్డమ్ ఫార్ములా దట్ విల్ నాట్ యాడ్ థింగ్స్, ఇట్ విల్ మల్టిప్లై థింగ్స్. ఆ కింగ్డమ్ ఫార్ములా దేవుడు యూజ్ చేశాడు. హీ సెడ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ 5 bread and 2 fishes. ఎన్ని మిగిలినాయి? 12 గంపలు అంట. అసలు 5 రొట్టెలు 2 చేపలు, ఒక గంపలు కూడా రాదు. కానీ ఎన్ని మిగిలినాయి? 12 గంపలు. అది కూడా ఎప్పుడు? అందరూ తిని కడుపు నిండి అన్న తర్వాత 12 గంపలు మిగిలినాయి. మన దగ్గర ఒక చిన్న ఫంక్షన్కే టెన్షన్ ఉంటుంది. సరిపోతుందా? చూడు సరిపోతుందా? కొంచెమే ఇయ్యి, అంత ఇయ్యకు, కొంచెం లైట్గా ఇయ్యి, అంత పెద్ద పీస్ అటు తినడు. కనీసం ఇది కట్ చేయి, హాఫ్. ఇది మనం చేసే అడ్జస్ట్మెంట్. కానీ దేవుడు ఏం చేశాడు? అందరికి ఇవ్వు, లెట్ ఎవ్రీబడి ఈట్, దట్ ఈస్ అవర్ గాడ్. అంటే ఇక్కడ దేవుడు మనకిచ్చే మంత్రం ఏం తెలుసా? ఇఫ్ యూ వాంట్ యువర్ ఫైనాన్సెస్ టు బి రీబిల్డ్, థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యూర్ గెటింగ్ నౌ. నీ ఫైనాన్సెస్ రీబిల్డ్ అవ్వాలా? నీ జీతం చాలా చిన్నది, థ్యాంక్ గాడ్, దేవుడికి కృతజ్ఞత చెప్పు. నీ అకౌంట్లో డబ్బులు పడగానే, నీకు శాలరీ మెసేజ్ రాగానే దాని మీద చేపెట్టి చెప్పు, గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మనీ. నేను మీకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తా. 2 పోయారంట పాస్టర్ దగ్గర, గుర్తుందో లేదో మీకు? 2 వెళ్ళాడు. ఒకడు నాకేం లేదనే సమస్యతో వెళ్ళాడు, ఇంకొకడు నాకు ఎక్కువ వస్తుందని చెప్పి వెళ్ళాడు. ఈ 2 వెళ్ళి కంప్లైంట్ చేశాడంట పాస్టర్ దగ్గర. పాస్టర్ గారు, ఎంత వద్దంటే డబ్బులు వస్తున్నాయండి. మళ్ళీ ఇంకొకటి వచ్చి, పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేస్తే డబ్బులు వస్తలేవండి. పాస్టర్కి అర్థం కాలేదు, ఒక్కడికి ఎక్కువ వస్తుంది, ఇంకొకడికి వస్తలేదు. ఇదేందబ్బా దేవుడు ట్విస్ట్ అని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళి ప్రార్థన చేశాడంట, దేవా ఇదేంది, ఒకడికి రావట్లేదు అంటుండు, ఒకడికి చాలా వస్తుంది అంటున్నాడు, ఏంది ఇది అంటే, ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాడిని ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ చెప్పడం మానేయని చెప్పని చెప్పిండంట దేవుడు. వాడికి డబ్బులు వేసినప్పుడు అంతా థ్యాంక్ యూ జీసస్ చెప్తుండు. మళ్ళీ నేను ఎట్లా ఆపుతా? అది కింగ్డమ్ ఫార్ములా, నేను ఇవ్వాల్సిందే వాడికి.
ఇంకొకరికి వాడికి ఇస్తున్నా కొద్దీ నాకు ఇది సరిపోతలే, నాకు ఇంకా కావాలి, నాకు ఇది సరిపోతలే, నాకు ఇంకా కావాలి అడుగుతాను. ఎట్లా ఇస్తా? ఇవ్వలేను. ఆ ఇద్దరిని పిలిచి చెప్పాడంట దేవుడు, ఈ పాస్టర్, బాబు నువ్వు థ్యాంక్స్ గివింగ్ మానేసేయి, నీకు డబ్బులు ఆగిపోతాయి, నువ్వు థ్యాంక్స్ గివింగ్ స్టార్ట్ చేయి, నీకు డబ్బులు వస్తాయి. ఇది చెప్పినట్టు, అమ్మో నేను థ్యాంక్స్ గివింగ్ ఎట్లా మానేస్తా? నేను అది మానేయలేను. ఎందుకంటే ఆ డబ్బులు చూసిన వెంటనే నేను నోట్ నుంచి ఆటోమేటిక్ వచ్చేస్తుందంట, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి. అది నేను ఆపలేనే. వీడు చెప్పిండంట, అయ్యా నాకు వచ్చేదే ఇంత, దీన్ని కూడా థ్యాంక్స్ చెప్పాలా అని చెప్పి ఆడ చెప్పిండంట. చూడండి, దాట్స్ ద సీక్రెట్, కింగ్డమ్ సీక్రెట్. నువ్వు ఫైనాన్షియల్గా బ్లెస్ కావాలా, నువ్వు టైట్స్ ఆఫరింగ్స్ ఎలా ఇస్తున్నావు ఏంటో అది నీకు దేవుడి మధ్యలో. కానీ ఎప్పుడైనా కానీ బీ విత్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్. థ్యాంక్ఫుల్ హార్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ద నెక్స్ట్ ప్రిన్సిపల్, ఎప్పుడైనా కానీ ఇఫ్ యూ వాంట్ యువర్ లైఫ్ టు బి రీబిల్డ్, నువ్వు నీ జీవితము తిరిగి రీబిల్డ్ అవ్వాలి అంటే ది ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ రిపెంట్ and go in remembrance to God that He is a forgiving God. అర్థమవుతుందా? ఎప్పుడైనా కానీ నువ్వు రిపెంట్ చేసి ఈ దేవుడు క్షమించే దేవుడు అని చెప్పి తెలుసుకొని నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళాలంట. ఎప్పుడైతే నీవు ఆ యాటిట్యూడ్ తోటి, ఆ కృతజ్ఞతతోటి ఈ దేవుడి దగ్గర వెళ్తావో దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. He will change your life. He will change your situations. He will change everything. సో ఈరోజు నీ జీవితము కట్టబడాలి అంటే అక్కడ ఇన్వాల్వ్ కావాల్సిన దేవుడు కాదు, నీవు. యూ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే దేవుడు నీ నోటిలా, నీ లోపల నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి జమ చేసి పెట్టాడంట. He has accumulated everything in yourself. నీ లోపలే ఉంది. జాషువా ఆ సూర్యుడిని చూసి ఆగిపో అన్నాడు. ఆయన లోపల ఉందా లేదా? ఆ ఎర్ర సముద్రాన్ని మోషే 2 పాయలు చేశాడు. ఆయన లోపల ఉందా లేదా? అబ్రహాము, అసలు అబ్రహాంకి యుద్ధం వచ్చా? ఒకసారి మిమ్మల్ని జనరల్గా మన వాక్యంలో చూసుకుంటే అసలు అబ్రహాం ఎప్పుడైనా కత్తి పట్టుకున్నట్టుందా ఆయన ఫ్లాష్ బ్యాక్లో? అట్లాంటిది ఎవరో వచ్చి ఆయన దగ్గర తీసుకుపోతే ఈయన అడుగుతాడు, నేను పోయి యుద్ధం చేయాలా దేవా అని చెప్పి. దేవుడు అసలు నువ్వు యుద్ధం వచ్చా అని అడగాలిగా దేవుడు, అవునా కదా? నిజం చెప్పండి. అసలు నీకు యుద్ధం వచ్చా అని అడగాలి దేవుడు. నువ్వు వెళ్ళు, నీకు ఇచ్చేసిన అంటాడు. అంటే లుక్ ఎట్ హిస్ ఫెయిత్. హీ డజంట్ ఈవెన్ నో హౌ టు హోల్డ్ అ స్వర్డ్. ఒక కత్తి కూడా ఎలా పట్టుకోవాలో ఈ అబ్రహాంకి తెలియదు. కానీ ఈ అబ్రహాం చెప్తున్నాడు, నేను వెళ్ళి యుద్ధం చేయాలా. మళ్ళీ అదే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు గెలిచేసావు, వెళ్ళు. హే, నీకు యుద్ధం వచ్చే అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు. యు జస్ట్ నీడ్ టు హ్యావ్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉందా? నీ అప్పుని మించి నువ్వు అప్పు ఇచ్చేవాళ్ళగా మారుతావు అని చెప్పి నీకు విశ్వాసం ఉందా? అది చాలు. నీ అనారోగ్యమే కాదు, ఇతరుల అనారోగ్యాన్ని కూడా స్వస్థపరిచే గొప్ప వరము నీలో ఉందని చెప్పి నీకు విశ్వాసం ఉందా? అది చాలు. నీ ఇల్లు కట్టడమే కాదు, పక్కోళ్ళ ఇంటి కూడా నువ్వు కట్టుతావు అని చెప్పి నీకు విశ్వాసం ఉందా? అది చాలు. దట్ ఈస్ ఇనఫ్. గాడ్ గెట్స్ ఇన్వాల్వ్డ్. దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. జస్ట్ ఇమాజిన్, ఆ గోడను చూసి దేవుడు 7 సార్లు రౌండ్ కొట్టి ఒక ట్రంపెట్ ఊదుమన్నాడంట. ఒకసారి ఆలోచించండి, గోడ ఎలా పడుతుంది? మన టైంలో ఇప్పుడున్న కాలంలో గోడ పడేయాలంటే డైనమైట్లో పెట్టాలి. డైనమైట్ తెలుసుగా, బాంబ్ పెట్టాలి. లేకపోతే కొంతమంది కూలీలను పట్టుకొని దాన్ని తీసుకొని అని చెప్పి హ్యామర్తో కొట్టాలి, లేకపోతే గడ్డపారతో కొట్టాలి, అప్పుడు ఆ గోడ పడుతుంది కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు రౌండ్గా తిరిగి లాస్ట్ డే రోజు బుమ్ అని చెప్పి బూర ఊదు, గోడ పడిపోతుంది. అది ఎంత కామెడీ! అది అసలు నమ్మొచ్చా? జస్ట్ ఇమాజిన్. మన బైబిల్లో రాయబడి ఉంది, ఓకే ఫైన్. కానీ రియాలిటీకి అక్కడున్న మనుషులు అది నమ్మొచ్చా? కానీ వాళ్ళు ఏం చేశారు? చూసిన దాన్ని నమ్మలే, చూడని దాన్ని, అది ఇంకా అక్కడ జరగలే దాన్ని నమ్మారు. చెప్పిన కరెక్ట్ ఫార్ములా ఫాలో అయ్యారు. లాస్ట్లో బూర ఊదారు, దడేలని చెప్పి గోడ పడిపోయింది. అమ్మో, ఈ బూరాకి ఇంత పవర్ ఉందా, మరి ఫస్ట్ డేనే ఊపితే అయిపోతుండేగా అని చెప్పి అనుకోవచ్చు. బట్ దాట్స్ అ ఫార్ములా, దేవుడు ఇచ్చిన ఫార్ములా. అంటే చూడండి, కొన్ని విషయాలు మనకు అర్థం కావు మన జీవితంలో. కొంతమందికి ఇంకొకటి, కొంతమంది దగ్గర డబ్బులు బాగుంటాయి. ఓకే, డబ్బులు బాగుంటాయి. కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి ఇమ్మని చెప్తాడు. అట్లా జరిగింది ఎప్పుడైనా మీకు?
కొన్నిసార్లు కొన్ని పాస్టర్లు కానీ కొన్ని ప్రాఫిట్స్ని చూసినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు కొరత ఏమి ఉండదండి, డబ్బులు చాలా ఉంటాయి. కానీ లోపల నుంచి మనకు ఒకటి వస్తుంటుంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మనము, వాళ్ళకి డబ్బు అంటే వాళ్ళ సహాయానికి కాదు, వాళ్ళ దగ్గర సో చేయాలి అని చెప్పి. నువ్వు ఎప్పుడైతే ఆ మాటకి లోబడి నువ్వు సో చేస్తావో, యు నో వాట్ యూర్ డూయింగ్, యూఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దేర్ ఫైనాన్సెస్ ఆల్సో. వాళ్ళ ఫైనాన్సెస్లో కూడా నువ్వు పార్ట్ తీసుకుంటున్నట్టు. ఇది ఎప్పుడు జరుగుతుంది? నీ లోపల నుంచి ఒక సౌండ్ రావాలి, నువ్వు అక్కడ వెళ్ళి సో చేయి అని చెప్పి. నేను ఒక పాస్టర్ది సర్మన్ వింటుండే. ఆ పాస్టర్ చెప్తుండే అంట, ఒక బిలీవర్ ఉండే అంట. ఈ పాస్టర్ బాగా రిచ్, ఈజ్ వెరీ రిచ్. సో ఈ పాస్టర్ జస్ట్ ఒక వేరే ప్రాంతంలో, ఆయన చర్చ్లో కూడా కాదు, వేరే ప్రాంతంలో వేరే సంఘంలో ఆయన బోధిస్తున్నాడంట. బోధిస్తుండగా ఒక మనిషికి అప్పుడే జీతం వచ్చిందంట, చాలా తక్కువ జీతం, వెరీ లెస్, 5,000 6,000 ఏమో జీతం వచ్చిందంట. ఆ జీతం మెసేజ్ రాగానే ఆయన లోపల నుంచి ఒక స్వరం చెప్తుందంట, ఇదంతా ఆ పాస్టర్కి ఇచ్చేసి, ఇదంతా పాస్టర్కి ఇచ్చేసి. ఈయన ఇప్పుడు ఇది నా మొత్తం జీతం, నా మొత్తం జీతం ఇచ్చేస్తే నెల అంతా ఎట్లా, నేను ఇల్లు అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, నా పరిస్థితి ఎట్లా? కానీ ఆ లోపల స్వరం చెప్తుందంట, లే నువ్వు ఇచ్చేసేయి. ఈయన ఇమ్మీడియట్లీ బయటకు వెళ్ళిపోయి మనీ అంతా డ్రా చేసుకొని వచ్చి కవర్లో పెట్టేసి ఆ పాస్టర్ని కలిసి ఆ పాస్టర్కి ఇచ్చాడంట. పాస్టర్ లే నాకు కాదు ఆఫరింగ్, ఈ చర్చ్ పాస్టర్కి ఇచ్చేయండి ఆఫరింగ్. లేదు నాకు దేవుడు మీకే ఇమ్మన్నాడు అని చెప్పి ఇచ్చేశాడంట. అట్లా ఇచ్చేశాడు. 3 నెలల తర్వాత ఆయన 3 నెలల తర్వాత ఏ బిజినెస్ అయితే షట్ డౌన్ చేసుకొని ఒక దగ్గర జాబ్ చేస్తుండేనో ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరో వచ్చి ఆయనకి 6 కోట్లు ఇచ్చాడంట. ఎంత? ఆయన ఇచ్చిందంతా 6,000. ఆయన జీతం 6,000. ఆయన బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి 6 కోట్లు ఇచ్చారంట. ఈయన అప్పుడు ఏం చేశాడు తెలుసా? బిజినెస్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ ఆ పాస్టర్ చర్చ్ కుడుకాడంట. ఆ ఫాస్ట్గా పాస్టర్ దగ్గర పోయి, పాస్టర్ గారు నేను మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఆ రోజు మీకు 6,000 ఇచ్చా, గుర్తుందా అంటే, నువ్వు ఎంత ఇచ్చావు నాకు గుర్తులేదు కానీ నువ్వు నాకు ఇచ్చావు. నేను అప్పుడు మీకు ఇచ్చాను కదా, దేవుడు దానికి 100 రెట్ల కన్నా ఎక్కువ, అది నాకు దేవుడు దానికి 6 కోట్లు బ్లెస్ చేశాడు అన్నానంట. పాస్టర్కి అర్థం కాలట, 6 కోట్ల నువ్వు వేసిన ఇంత దానికి 6 కోట్లు ఇచ్చాడా దేవుడు అని చెప్పి ఈ పాస్టర్ అప్పుడు దేవుని అడిగాడంట, దేవా ఇదేం ట్విస్ట్, నా దగ్గర లేవు 6 కోట్లు, ఉంది నా దగ్గర కానీ 6 కోట్లు లేవు, ఆయనకేంది ఒక్క సీడ్కి 6 కోట్లు ఇచ్చావా అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, హీ సోడ్ ఇన్ యోర్ ఫైనాన్సెస్. నీ ఫైనాన్సెస్లో ఆయన సో చేశాడు, దాని ద్వారా ఆయన జీవితంలో కొన్ని తలుపులు నేను తెరిచాను. ఆ తలుపులో రిజల్ట్స్ 3 monthsలోనే చూశాడు ఆయన. 3 months. నేను ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే, యూ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. నువ్వు థ్యాంక్ఫుల్ ఉండాలి. ఈయన 6 కోట్లు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చుగా. లే ఫస్ట్ వెళ్ళి ఆ పాస్టర్కి చెప్పాడంట, నేను ఇట్లా సో చేసినందుకు దేవుడు నన్ను ఇట్లా బ్లెస్ చేశాడు, థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్స్ గివింగ్. 10 మంది కుష్ఠరోగులు ఒక్కడే రిటర్న్ వచ్చాడంట. నేను 10 మందిని స్వస్థపరిచా కదా అంటే, వాళ్ళు రాలేదయ్యా, నేను వచ్చా. నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థపడ్డావు అంటాడు దేవుడు. మళ్ళా అంటాడు, నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థపడ్డావు అంటే ఆ 9 మందికి మళ్ళీ లెప్రసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఒక్కడికి రాదు. ఎందుకు? ఈ కేమ్ బ్యాక్ విత్ థ్యాంక్స్ గివింగ్. అంటే నువ్వు ఎప్పుడైతే నీ ఆఫరింగ్స్, నీ టైట్స్ నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు ఒక థ్యాంక్స్ గివింగ్ హార్ట్ తోటి ఇస్తావు కదా, యువర్ ప్రాబ్లమ్స్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. వై? కింగ్డమ్ ఫార్ములా. That's the kingdom formula. So if you want your life to be rebuilt, నీ లైఫ్ నువ్వు తిరిగి రీబిల్డ్ చేయాలనుకుంటున్నావా, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ వాట్ యూ హ్యావ్ నా. ఇప్పుడు ఏముందో దానికి థ్యాంక్ఫుల్ ఉండు. అది తక్కువనే కావచ్చు, నువ్వు ఉండే ఇల్లు చాలా ఇరుకుగుందేమో, చాలా ఇబ్బందిగా వద్దేమో, నీకు కూడా అర్థం అవ్వట్లేదేమో అసలు ఇదేంది పరిస్థితి అని చెప్పి. బీ థ్యాంక్ఫుల్. దేవా నాకు ఉండడానికి ఒక షెడ్ ఇచ్చావు, నేను తినడానికి నాకు 3 పూటలు ఫుడ్ ఇచ్చావు. బీ థ్యాంక్ఫుల్. ఈ చిన్న వాటిలో థ్యాంక్ఫుల్ ఉండు. 5 రొట్టెలు 2 చేపల్లో థ్యాంక్ఫుల్ ఉండు. వేళ్లలో జనాలకి పెడతావు. యూ విల్ గివ్ ఇట్ టు thousands of people. వై? బికాజ్ ఇన్ లిటిల్ యూ వర్ థ్యాంక్ఫుల్. చిన్న దానిలో నువ్వు థ్యాంక్ఫుల్ ఉన్నావు, అందుకే. కమ్ ఆన్, లెట్స్ మేక్ సమ్ ప్రాఫిటిక్ డిక్లరేషన్స్. కొన్ని ప్రాఫిటిక్ డిక్లరేషన్స్ చేద్దాం ఈ మంత్ ఫస్ట్ డే ఈరోజు కదా, ఫస్ట్ సండే, ఫస్ట్ వీక్, ఫస్ట్ సండే. సో లెట్స్ డూ సమ్ ప్రాఫిటిక్ డిక్లరేషన్స్. ఓకే, ఈ ప్రాఫిటిక్ డిక్లరేషన్స్ అన్నప్పుడు ఆల్వేస్ రిమెంబర్, మనం ఎప్పుడైనా డిక్లేర్ చేసినప్పుడు ఫస్ట్ ఫీల్ దట్ ఇన్సైడ్ యూ. నీ లోపల దాన్ని నువ్వు ఒకసారి పిక్చర్ చేసుకో. ఫస్ట్ పిక్చర్ ఇట్ బిఫోర్ యూ డిక్లేర్ ఇట్.
అర్థమవుతుందా మీకు? బిఫోర్ యూ డిక్లేర్ యూ నీడ్ టు పిక్చర్ ఇట్ ఫస్ట్. ఓకే, సో లెట్స్ పిక్చర్ ఇట్ ఫస్ట్. కమ్ ఆన్, లెట్స్ ఆల్ స్టాండ్. మనం నిలబడి. ఓకే, లెట్స్ బి క్విక్. రైట్, సో we are going to rebuild. మనందరము కలిసి ఏదైతే కూలిపోయిందో, ఏదైతే కోల్పోయామో దాన్ని మనం అందరం ఏం చేయబోతున్నాము? రీబిల్డ్, తిరిగి కట్టబోతున్నాం మనమే. ఓకే, సో కమ్ ఆన్, ఫస్ట్ ఇదేంటి చదవండి. నేను ప్రకటిస్తున్నాను, నా జీవితంలో, కుటుంబములో, విధిలో విరిగిపోయిన ప్రతి గోడను దేవుడు తన చేతితో పునర్నిర్మించును. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దిస్? ఓకే, ఒక 5 seconds ఫస్ట్ బిలీవ్ దిస్. 5 seconds దీన్ని నమ్మండి. ఫస్ట్ నమ్మండి, మీ ద్వారా దేవుడి గొప్ప పని చేయబోతున్నాడు అని చెప్పి నమ్మండి. ఫస్ట్ బిలీవ్ దాట్. ఏంటది? ఐ డిక్లేర్ దట్ ఎవ్రీ బ్రోకెన్ వాల్ ఇన్ మై లైఫ్, family and destiny shall be rebuilt by the hand of God. Every broken wall, ఈ వాల్ ఫైనాన్సెస్ వాల్ కావచ్చు, నీకు తెలియకుండా నీ ఫైనాన్సెస్ వాల్ బ్రేక్ అయిపోయిందేమో, దాంట్లో దొంగ దూరిపోయాడేమో, నీకు తెలియకుండా నీ ఆస్తంతా దొంగలు ఇచ్చేస్తున్నాడేమో. నో, యూ గోనా రీబిల్డ్ దట్ వాల్ అగైన్. నువ్వు తిరిగి ఆ వాల్ని కట్టబోతున్నావు. ఓకే, కమ్ ఆన్, డిక్లేర్ ఇట్, ఫీల్ ఫస్ట్. నీ లోపల దాన్ని ఫీల్గా బిలీవ్ దట్ ఎస్ యూ గోనా డూ దిస్. నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ఫీల్ దట్ ఫస్ట్, దాన్ని ఫీల్గా. కమ్ ఆన్, ఫస్ట్ ఫీల్ దట్. ఒక్కసారి పిక్చరైజ్ చేసుకో. నీకు 10 లక్షల అప్పు ఉన్నాయా, 20 లక్షల, 50 లక్షల? జస్ట్ ఇమాజిన్ దట్ యూ గోన్ టు రీపే దట్. నువ్వు కడుతున్నావు, నీ చేతిలో చెక్ వచ్చింది, నీ చేతిలో డబ్బులు వచ్చినాయి, నువ్వు ఆ డబ్బులు కడుతున్నావు. యూ ఆర్ రీబిల్డింగ్ ద లైఫ్, యు ఆర్ రీబిల్డింగ్ ద ఫ్యామిలీ, యు ఆర్ రీబిల్డింగ్ యువర్ డెస్టినీ. కమ్ ఆన్, ఇమాజిన్ ఫస్ట్, దాన్ని ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ అండ్ దెన్ డిక్లేర్. ఫస్ట్ దాన్ని ఇమాజిన్ చేయండి. ఇమాజినింగ్ హౌ నీ బ్రోకెన్ ఫ్యామిలీ నువ్వు ఎలా కడుతున్నావు. జస్ట్ ఇమాజిన్ నీ బ్రోకెన్ లైఫ్. నీ జీవితంలో ఎటు చూసినా, ఎలా చూసినా అన్ని అపజయాలే కనిపిస్తున్నాయి, అన్ని మోసాలే కనిపిస్తున్నాయి, అందరూ నిన్ను బాధ పెట్టేదే కనిపిస్తుంది, అందరు నిన్ను కింద మాట్లాడేదే కనిపిస్తుంది, అందరు నిన్ను అవమానపరిచేదే కనిపిస్తుంది, అన్నీ నీకు వ్యతిరేకంగానే కనిపిస్తుంది. కమ్ ఆన్, నౌ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ చేంజింగ్. నీ జీవితం మారేది చూడు, నీ జీవితం మారేది చూడు. ఇమాజిన్ ఫస్ట్ ఇమాజిన్. కమ్ ఆన్, నీ జీవితంలో ఫస్ట్ అది ఇమాజిన్ చేయి. పిక్చరైజ్, దాన్ని పిక్చరైజ్ చేయి. నువ్వు ఎలా నీ లైఫ్ని కడుతున్నావు, ఎలా నీ లైఫ్లో ఆగిపోయినవన్నీ దాన్ని ఎట్లా రీస్టార్ట్ చేస్తున్నావు. జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఇమాజిన్ చేయి. యూ విల్ నో హౌ. దెన్ యూ డిక్లేర్ దిస్. అప్పుడు దీన్ని డిక్లేర్ చేయి. God, I know you are going to build the broken walls. విరిగిపోయిన ప్రతి గోడను నువ్వు తిరిగి కడుతున్నావు. అయ్యా, నా కుటుంబాన్ని నువ్వు తిరిగి కడుతున్నావు. నా విధిలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి, విరిగిపోయిన ప్రతి ఒక్క ద్వారాన్ని, విరిగిపోయిన ప్రతి ఒక్క మార్గాన్ని నువ్వు తిరిగి కడుతున్నావు. కమ్ ఆన్, you need to feel and then declare. కమ్ ఆన్, అందరూ డిక్లేర్ చేయండి. డిక్లేర్ ఇట్ ఫర్ 7 times. 7 times. కమ్ ఆన్, అలా మన ప్రతి ఒక్క ప్రాఫెసీ, ప్రతి ఒక్క ప్రాఫెటిక్ డిక్లరేషన్ 7 times చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ డిక్లేరింగ్. తెలుగులో చేసిన వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ చేయాల్సిన వాళ్ళు ఇంగ్లీష్లో. లెట్స్ స్టార్ట్ డిక్లేరింగ్ ఇట్. ఐ డిక్లేర్ దట్ ఎవ్రీ బ్రోకెన్ వాల్ ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై లైఫ్ and in my destiny shall be rebuilt by the hand of God. Come on, I declare that every broken wall in my life, family and destiny shall be rebuilt by the hand of God. I declare that every broken wall in my life, family and destiny shall be rebuilt by the hand of God. I declare that every broken wall in my life, family and destiny shall be rebuilt by the hand of God. I declare that every broken wall in my life, family and destiny shall be rebuilt by the hand of God. I declare that every broken wall in my life, family and destiny shall be rebuilt by the hand of God. I declare that every broken wall in my life, family and destiny shall be rebuilt by the hand of God. అయిపోయిందా 7 times? Okay, next. Let's go to the next. Okay. తెలుగులో ఒకసారి. నేను ఆజ్ఞాపిస్తున్నాను, శత్రువు గతములో ధ్వంసం చేసినది భవిష్యత్తులో మరింత మహిమతో లేచెదను. Hallelujah. How many of you believe this? I declare that what the enemy shut
shattered in my past will rise again with great glory in my future. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? How many of you believe this? Come on, let's declare 7 times. I decree that what the enemy shattered in my past will rise again with greater glory in my future. I declare that what the enemy shattered in my past will rise again with great glory in my future. I declare that what the enemy shattered in my past will rise again with great glory in my future. I decree that what the enemy has shattered in my past will rise again with great glory in my future. I decree that what the enemy shattered in my past will rise again with greater glory in my future. I decree that what the enemy shattered in my past will rise again with great glory in my future. I decree that what the enemy shattered in my past will rise again with great glory in my future. Hallelujah. Next. చదమా. నేను ప్రవచిస్తున్నాను, నా శిథిలాలు సాక్ష్యముగా మారును, ప్రతి ఎండిన ప్రదేశము జీవజలముతో నిండును. Hallelujah. Come on. I prophesy that my ruins will become a testimony. Every dry place shall be filled with living water. I prophesy that my ruins will become a testimony. Every dry place shall be filled with living water. I prophesy that my ruins will become a testimony. Every dry place shall be filled with living water. I prophesy that my ruins will become a testimony. Every dry place shall be filled with living water. I prophesy that my ruins will become a testimony. Every dry place shall be filled with living water. I prophesy that my ruins will become a testimony. Every dry place shall be filled with living water. I prophesy that my ruins will become a testimony. Every dry place shall be filled with living water. Come on, next. చేసినా లేదా 7 times అందరూ? ఓకే. నేను ప్రకటిస్తున్నాను, నేను గాయపడిన విరిగిన చోట కుండకారుడు నన్ను గౌరవ పాత్రముగా మళ్ళీ మలుచుచున్నాడు. Hallelujah. I declare that though I have been wounded and crushed, the potter is reshaping me into a vessel of honor. Hallelujah. I declare that though I have been wounded and crushed, the potter is reshaping me into a vessel of honor. I declare that though I have been wounded and crushed, the potter is reshaping me into a vessel of honor. I declare that though I have been wounded and crushed, the potter is reshaping me into a vessel of honor. I declare that though I have been wounded and crushed, the potter is reshaping me into a vessel of honor. I declare that though I have been wounded and crushed, the potter is reshaping me into a vessel of honor. I declare that though I have been wounded and crushed, the potter is reshaping me into a vessel of honor. Hallelujah. Next. నేను ప్రవచిస్తున్నాను, నాలో పోయినది తిరిగి పొందబడును, ఆలస్యమైనది వేగముగా నెరవేరును, విరిగిపోయినది ఏడంతలుగా పునరుద్ధరించబడును. Hallelujah. I prophesy over my life. What was lost will be restored. What was delayed will be accelerated. And what was broken will be rebuilt sevenfold. I prophesy over my life. What was lost will be restored. What was delayed will be accelerated. And what was broken will be rebuilt sevenfold. I prophesy over my life. What was lost will be restored. What was delayed will be accelerated. And what was broken will be rebuilt sevenfold. I prophesy over my life. What was lost will be restored. What was delayed will be accelerated. And what was broken will be rebuilt sevenfold. I prophesy over my life. What was lost will be restored. What was delayed will be accelerated. And what was broken will be rebuilt sevenfold. I prophesy over my life. What was lost will be restored. What was delayed will be accelerated. And what was broken will be rebuilt sevenfold. I prophesy over my life. What was lost will be restored. What was delayed will be accelerated. And what was broken will be rebuilt sevenfold. Next. నేను ప్రకటిస్తున్నాను, తుఫానులు నన్ను ముంచవు,
అవి నన్ను నా తరువాతి స్థాయికి తీసుకువెళ్తాయి. Hallelujah. I declare that storms will not sink me. They will usher me into my next level. I declare that storms will not sink me. They will usher me into my next level. I declare that storms will not sink me. They will usher me into my next level. I declare that storms will not sink me. They will usher me into my next level. I declare that storms will not sink me. They will usher me into my next level. I declare that storms will not sink me. They will usher me into my next level. I declare that storms will not sink me. They will usher me into my next level. Okay, next. నేను ఆజ్ఞాపిస్తున్నాను, కృతజ్ఞత నా భవిష్యత్తు తలుపులను తెరుస్తుంది. అకృతజ్ఞత వలన నా విధి ఆగిపోతుంది. I decree that gratitude will unlock my future, and I will not block my destiny with ingratitude. Ingratitude, right? I decree that gratitude will unlock my future, and I will not block my destiny with ingratitude. I decree that gratitude will unlock my future. I will not block my destiny with ingratitude. I decree that gratitude will unlock my future, and I will not block my destiny with ingratitude. I decree that gratitude will unlock my future, and I will not block my destiny with ingratitude. I decree that gratitude will unlock my future, and I will not block my destiny with ingratitude. I decree that gratitude will unlock my future, and I will not block my destiny with ingratitude. Come on, next. నేను ప్రకటిస్తున్నాను, నా విశ్వాసం విఫలము కాదు. నేను దర్శనముతో కాదు, విశ్వాసముతో నడుస్తాను. దేవుని అదృశ్య హస్తము విరిగిన ప్రతి చోట పునర్నిర్మించును. Amen. I decree that my faith will not fail. I will walk by faith, not by sight, and I will see the invisible hand of God rebuild every broken place. I decree that my faith will not fail. I will walk by faith, not by sight, and I will see the invisible hand of God rebuild every broken place. I decree that my faith will not fail. I will walk by faith, not by sight. I will see the invisible hand of God rebuild every broken place. I decree that my faith will not fail. I will walk by faith, not by sight, and I will see that the invisible hand of God rebuild every broken place. I decree that my faith will not fail. I will walk by faith, not by sight. I will see the invisible hand of God rebuild every broken place. I decree that my faith will not fail. I will walk by faith, not by sight, and I will see the invisible hand of God rebuild every broken place. I decree that my faith will not fail. I will walk by faith, not by sight, and I will see the invisible hand of God rebuild every broken place. Come on, next. నేను ప్రవచిస్తున్నాను, నా చివరి దినములు మొదటి దినముల కంటే ప్రకాశవంతముగా ఉంటాయి. దేవుడు నా కథను మహిమతో తిరిగి వ్రాయిచున్నాడు. Amen. I prophesy that my latter days will shine brighter than my former days, for the Lord is rewriting my story with glory. Hallelujah. I prophesy that my latter days will shine brighter than my former days, for the Lord is rewriting my story with glory. I prophesy that my latter days will shine brighter than my former days, for the Lord is rewriting my story with glory. I prophesy that my latter days will shine brighter than my former days, for the Lord is rewriting my story with glory. I prophesy that my latter days will shine brighter than my former days, for the Lord is rewriting my story with glory. I prophesy that my latter days will shine brighter than my former days, for the Lord is rewriting my story with glory. I prophesy that my latter days will shine brighter than my former days, for the Lord is rewriting my story with glory. Hallelujah. Next. నేను ప్రకటిస్తున్నాను, దేవుడే నా శిథిలాల పునర్నిర్మాత.
ఆయన నన్ను మరింత బలవంతుడిగా, మరింత ప్రకాశవంతుడిగా, మరింత ఎత్తుకు లేపును. Hallelujah. I declare that God himself is the rebuilder of my ruins, and he will cause me to stand stronger, shine brighter, and rise higher than before. I decree that God himself is the rebuilder of my ruins, and he will cause me to stand stronger, shine brighter, and rise higher than before. I decree that God himself is the rebuilder of my ruins, and he will cause me to stand stronger, shine brighter, and rise higher than before. I decree that God himself is the rebuilder of my ruins, and he will cause me to stand stronger, shine brighter, and rise higher than before. I decree that God himself is the rebuilder of my ruins, and he will cause me to stand stronger, shine brighter, and rise higher than before. I decree that God himself is the rebuilder of my ruins, and he will cause me to stand stronger, shine brighter, and rise higher than before. I decree that God himself is the rebuilder of my ruins, and he will cause me to stand stronger, shine brighter, and rise higher than before. Hallelujah. Next. Ayipinda? Okay. Let's just pray for this 10 prophetic declarations. 10 chesama? Inni chesam? 10 10, right? 10. We did 10 declarations. I want you to pray for this 10. ఈ 10 డిక్లరేషన్ కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మనం ఏదైతే డిక్లేర్ చేశామో అవన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా మన జీవితంలో నెరవేరాలి. నాట్ ఈవెన్ వన్ షుడ్ బి మిస్డ్. ఎందుకంటే వెన్ గాడ్ బిల్డ్స్ నోబడీ కెన్ డిస్ట్రాయ్. దేవుడు ఎప్పుడైతే కడతాడో దాన్ని ఎవ్వడు కూడా పడేయలేడు. నోబడీ కెన్ మేక్ ఇట్ ఫాల్ వెన్ గాడ్ బిల్డ్స్ ఇట్. సో ఈరోజు దేవుడు తిరిగి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఫైనాన్సెస్ని, నీ ఆరోగ్యాన్ని, నీ సంతోషాన్ని, నీ ఫ్యూచర్ని, నీ కెరియర్ని, నీ బిజినెస్ని, నీ ఇంటిని అన్నిటినీ దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. సో ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు డిక్లేర్. ఈరోజు మనమందరము కలిసి దాన్ని డిక్లేర్ చేద్దాం. లెట్స్ డిక్లేర్ దట్ గాడ్ రీబిల్డ్. దేవా, నా జీవితాన్ని తిరిగి కట్టు, నా కుటుంబాన్ని తిరిగి కట్టు, నా ఇంటిని తిరిగి కట్టు, నా ఫైనాన్సెస్ని తిరిగి కట్టు, నా ఆరోగ్యాన్ని తిరిగి కట్టు. ఎక్కడైతే నేను ఓడిపోయాను, ఎక్కడైతే నేను పడిపోయానో ఈరోజు తిరిగి అక్కడ నేను తిరిగి కట్టబడాలి. కమాన్. ఎక్కడైతే పేతురు ఓడిపోయాడు, ఎక్కడైతే పేతురు నష్టపోయాడు, ఎక్కడైతే పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, దేవుడు అక్కడే పేతురుని తీసుకుపోయి తిరిగి కట్టాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడైతే మోసపోయావు, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావు, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు కార్చావు, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావు అనుకున్నావో, ఎక్కడైతే నేను అవమానం చెందించారు అనుకున్నావో, ఎక్కడైతే నువ్వు అన్ని కోల్పోయావు అనుకున్నావో అక్కడే దేవుడు నిన్ను తిరిగి కట్టబోతున్నాడు. కమాన్, డిక్లేర్ ఇట్. గాడ్, ఈరోజు దేవా, యు ఆర్ గోయింగ్ టు రీబిల్డ్ మీ. గాడ్, రీబిల్డ్ మీ టుడే. ఈరోజు నన్ను తిరిగి కట్టు. నా దేవా, ఈరోజు నన్ను తిరిగి కట్టు. రీబిల్డ్ మీ అగైన్ టుడే. ఈరోజు నన్ను రీబిల్డ్ చేయి. రీబిల్డ్ మీ అగైన్ టుడే మై గాడ్. దేవా, ఈరోజు నన్ను రీబిల్డ్ చేయి. ఇప్పటిదాకా నా జీవితంలో నేను ఏం కోల్పోయా, ఎక్కడెక్కడ కోల్పోయా, ఎక్కడెక్కడ ఓడిపోయా, ఎక్కడెక్కడ తండ్రి నేను పోగొట్టుకున్నా, అవన్నిటి మీద ఈరోజు నేను గొప్పగా గెలవాలి. ఐ షుడ్ విన్ సక్సెస్ఫుల్లీ, ఐ షుడ్ విన్ పవర్ఫుల్లీ. ఈరోజు అవన్నిటి మీద నేను గెలవాలి. Come on people, open up your mouth. నీ నోళ్ళని తెరిచి ప్రార్థన చేయి. Ask God, దేవా, రీబిల్డ్ నా జీవితాన్ని తిరిగి కట్టు. రీబిల్డ్ మై లైఫ్, రీబిల్డ్ మై ఫైనాన్సెస్, రీబిల్డ్ మై కెరియర్, రీబిల్డ్ మై హెల్త్. తిరిగి కట్టండి అయ్యా. దేవా, ఇవన్నీ తండ్రి నేను భరించలేకపోతున్నా. ఈ అవమానం, ఈ అప్పనే కాడి తండ్రి, ఈ అనారోగ్యం, ఈ నొప్పి, ఈ తండ్రి, ఈ అవమానించే మాటలు, వేలెత్తి చూపే మనుషులు, వాళ్ళ మాటలు, ఇవన్నీ నేను భరించలేకపోతున్నానయ్యా. రీబిల్డ్ మై హౌస్, రీబిల్డ్ నా జీవితాన్ని, నా ఇంటిని తిరిగి కట్టు. రీబిల్డ్ అగైన్ మై గాడ్, రీబిల్డ్ అగైన్. ఈరోజు నువ్వు కడితే గాని తండ్రి నా ఇల్లు కట్టబడదు, నువ్వు కడితే గాని నా సంతోషం కట్టబడదు, నువ్వు కడితే గాని నా ఫైనాన్సెస్ కట్టబడవు, నువ్వు కడితే గాని నా ఆరోగ్యం కట్టబడదు. నా దేవా, ఈరోజు నువ్వు కడితే గాని నా పిల్లల భవిష్యత్తు కట్టబడదు. Come on, ask God, దేవా,
ఈరోజు నన్ను తిరిగి కట్టు. ఫస్ట్ నన్ను కట్టయ్యా. ఫస్ట్ రీబిల్డ్ మీ అగైన్ లార్డ్. నా ఈ పాప జీవితము నుండి, నా ఈ మోసపరమైన జీవితము నుండి, నా ఈ అబద్ధపు జీవితము నుండి తండ్రి, నా ఈ ఓడిపోయిన జీవితము నుండి, నా ఈ కోల్పోయిన జీవితము నుండి నన్ను తిరిగి కట్టయ్యా. కమ్ ఆన్, ఆస్క్ గాడ్ టు రీబిల్డ్ యు ఫస్ట్. దేవా నన్ను తిరిగి కట్టు. ఫస్ట్ రీబిల్డ్ మీ మై గాడ్. ఫస్ట్ రీబిల్డ్ మీ మై గాడ్. నన్ను తిరిగి కట్టు, నన్ను తిరిగి కట్టయ్యా. దేవా నన్ను తిరిగి కట్టు. నా ఈ అవమానంలో నేను జీవించలేకపోతున్నా, నా ఈ భారము నేను మొయ్యలేకపోతున్నా, నన్ను తిరిగి కట్టు. కమ్ ఆన్, ప్రే, దాన్ని ప్రార్థన చేయండి. ప్రే ఫర్ దాట్. లెట్ గాడ్ రీబిల్డ్ యు అగైన్ మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్. లెట్ గాడ్ రీబిల్డ్ యు అగైన్. దేవుడు నిన్ను తిరిగి కట్టాలి. ఎప్పుడు దాకైతే దేవుడు నిన్ను తిరిగి కట్టడో నా ప్రియ సహోదరా సహోదరి, ఏ మనిషి నిన్ను కట్టలేడు. నో మ్యాన్ కెన్ బిల్డ్ యు, నో మ్యాన్ కెన్ కన్స్ట్రక్ట్ యు, నో మ్యాన్ కెన్ గివ్ యు వాట్ యు హ్యావ్ లాస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కమ్ ఆన్, దేవుడు ఒక్కడికే సాధ్యము, దేవుడు ఒక్కడికే సాధ్యము, దేవుడు ఒక్కడికే సాధ్యము. ఈరోజు అదే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడైతే కోల్పోయావో, నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో, నువ్వు ఎక్కడైతే లొంగిపోయావో, నువ్వు ఎక్కడైతే ఒంగిపోయావో అక్కడే నేను నిన్ను తిరిగి కట్టబోతున్నా. ఐ యామ్ గోనా రీబిల్డ్ యు అగైన్. ఐ యామ్ గోనా రీబిల్డ్ యు అగైన్. నేను నిన్ను తిరిగి కట్టబోతున్నా. నువ్వు ఎక్కడైతే అవమానం పొందుకున్నావో అక్కడే నేను నిన్ను తిరిగి కట్టబోతున్నా. నువ్వు ఎక్కడైతే నీకు వచ్చిన ఆస్తంతా కోల్పోయావు, అన్ని పోగొట్టుకున్నావు, అక్కడే నువ్వు తిరిగి సాధించబోతున్నావు. వై? బికాస్ గాడ్ ఈజ్ రీబిల్డింగ్. గాడ్ ఈజ్ రీబిల్డింగ్. ఏ పేతురైతే, ఏ మనుషుల ముందైతే ఈ దేవుడు నాకు తెలీదు అని చెప్పి 3 సార్లు బొంకాడు, అదే పేతురు అదే మనుషుల ముందు చెప్పాడు, ఈ దేవుణ్ణి మీరందరూ కలిసి సిలువేశారని చెప్పి. గాడ్ రీబిల్డ్ హిస్ లైఫ్ అగైన్. దేవుడు పేతురు జీవితాన్ని తిరిగి కట్టాడు. అదే దేవుడు నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, హి ఈస్ రెడీ టు రీబిల్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. Come on, surrender your life to him. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. He is a very good builder. He is a very good potter. Come on, he can change your destinations. He can change your destiny. He can change the systems for you. నీ కొరకు సిస్టమ్స్ ని మార్చే దేవుడు మన దేవుడు. నీ కొరకు అన్నిటిని తిరిగి రాసే దేవుడు మన దేవుడు. నీ కొరకు నీ జీవితాన్ని, నీ స్టోరీని తిరిగి రాసే దేవుడు మన దేవుడు. కమ్ ఆన్, ఈ రోజు నీవు ఏదైతే కోల్పోయావో అవన్నిటి మీద గొప్పగా విజయం సాధించే సమయం ఇది. గొప్పగా విజయం సాధించే సమయము. ఇట్స్ టైమ్ ఫర్ యూ ఫర్ అ గ్రేట్ విక్టరీ. నువ్వు గెలిచే సమయం ఇది. టుడే యు ఆల్ ఆర్ గోయింగ్ టు విన్. మీరందరూ గెలవబోతున్నారు. ఎందుకు అంటే మీ జీవితాలు తిరిగి కట్టబోతున్నాయి, మీ ఫైనాన్సెస్ తిరిగి కట్టబోతున్నాయి, మీ ఆరోగ్యం తిరిగి కట్టబోతుంది, మీ వివాహం తిరిగి కట్టబోతుంది, మీ పిల్లల జీవితం తిరిగి కట్టబోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ గోనా బి రీబిల్ట్ నౌ. ప్రతి ఒక్కటి దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. కమ్ ఆన్ పీపుల్, డిక్లేర్ ఇట్. నువ్వు ఎక్కడెక్కడైతే ఇరిగిపోయింది అనుకుంటున్నావో, నీ ఇల్లు ఎక్కడ ఇరిగిపోయింది, నీ రిలేషన్షిప్ ఎక్కడ ఇరిగిపోయింది, నీ ఫైనాన్స్ ఎక్కడ ఇరిగిపోయాయి, నీ అప్పులు ఎక్కడ పెరిగాయి, నీ అనారోగ్యం ఎక్కడ పెరిగిందో, కమ్ ఆన్ డిక్లేర్ టు గాడ్. చెప్పు, దేవా ఈ అప్పులు which has been broken my finances, rebuild my finances. నా ఫైనాన్సెస్ ని తిరిగి కట్టు. ఏ అప్పు అయితే ఇప్పటిదాకా నా ఫైనాన్సెస్ ని పడేసిందో, ఈ రోజు నుంచి నువ్వు ఇచ్చే ఫైనాన్షియల్ ఆశీర్వాదము ద్వారా ఆ అప్పుని నేను గెలవబోతున్నా, ఆ అప్పుని నేను గెలవబోతున్నా, ఆ అప్పుని నేను గెలవబోతున్నా. కమ్ ఆన్, డిక్లేర్ ఇట్, డిక్లేర్ ఇట్. హెవెన్ షుడ్ హియర్ యువర్ వాయిస్. పరలోకానికి నీ స్వరం చేరాలి. ది హెవెన్స్ షుడ్ డిక్లేర్ విత్ యూ. పరలోకము నీతో పాటు ఏకీభవించాలి. ఈరోజు నువ్వు ప్రార్థిస్తుండగా, నువ్వు డిక్లేర్ చేస్తుండగా, లెట్ ది హెవెన్ డిక్లేర్ విత్ యూ. నీతోటి పరలోకం డిక్లేర్ చేయాలి. కమ్ ఆన్, థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఎక్కడ ఇరిగిపోయింది నీ ఫ్యామిలీ? థింక్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. ఎక్కడ ఇరిగిపోయింది నీ ఫైనాన్సెస్? థింక్ అబౌట్ నీ హెల్త్. ఎక్కడ, ఏ ప్రాంతంలో నీ శరీరంలో నీకు అనారోగ్యం ఉంది, ఎక్కడ నీకు బాధ ఉంది, ఎక్కడ నీకు పెయిన్ ఉంది. కమ్ ఆన్, థింక్ ఆఫ్ దోస్ ప్లేసెస్. ఆ ప్లేసెస్ గురించి ఆలోచించు. ఈరోజు దేవుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి, రీబిల్డ్ చేయాలి. లెట్ గాడ్ రీబిల్డ్. హల్లెలూయా. లెట్ గాడ్ రీబిల్డ్. లెట్ గాడ్ రీబిల్డ్ యువర్ సిచ్యువేషన్స్. కమ్ ఆన్, ఈరోజు ఏ ఆఫీస్లో నువ్వు అవమానం చెందావు, ఏ ఆఫీస్, ఏ మేనేజర్, ఏ బాస్ అయితే నీ వల్ల ఇది కాదు, నువ్వు ఒక ఫెయిల్యూర్, నిన్ను ఎలా తీసుకున్నారో ఉద్యోగంలో అని చెప్పి నిన్ను క్వశ్చన్ చేశాడా?
అదే మేనేజర్ ముందు దేవుడు నిన్ను తిరిగి కట్టబోతున్నాడు. హీఈస్ రీబిల్డింగ్ యూ అగైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మేనేజర్. అదే మేనేజర్ చెప్పబోతున్నాడు, నీ వల్ల ఈ కంపెనీకి చాలా లాభం వచ్చింది, నీ వల్ల లాస్ లో ఉన్న ఈ కంపెనీ గొప్ప ప్రాఫిట్ చూసింది. కమ్ ఆన్, ద సేమ్ బాస్ ఇస్ గోనా టాక్ అబౌట్ యు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ద సేమ్ బాస్ ఎవరైతే నిన్ను చూసి అరే నీ వల్ల బిజినెస్ కాదు, ఈ బిజినెస్ మానేసే, నీకు ఇంకా డబ్బులు రావు, నువ్వు అప్పుల పాలైపోతావు అని చెప్తున్నారో, వాళ్ళ ముందే దేవుడు నీ బిజినెస్ ని తిరిగి కట్టబోతున్నాడు. హి ఇస్ రీబిల్డింగ్ యువర్ బిజినెస్. హి ఇస్ రీబిల్డింగ్ యువర్ బిజినెస్. హి ఇస్ రీబిల్డింగ్ యువర్ బిజినెస్. వాళ్ళే చెప్తారు, అరే నువ్వు ఎలా బిజినెస్ లో సక్సెస్ అయ్యావు నాకు చెప్పు, నీ సక్సెస్ ఫార్ములా ఏంటి అని చెప్పి నిన్ను అడుగుతారు. దట్ ఈస్ హౌ గాడ్ ఈస్ రీబిల్డింగ్ యువర్ ఫైనాన్సెస్, రీబిల్డింగ్ యువర్ బిజినెస్. హల్లెలూయా. కమ్ ఆన్, నువ్వు నీ శరీరంలో ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యం ఉందేమో, నువ్వు ఎవరితో షేర్ చేయలేకపోతున్నావు నీ అనారోగ్యం అంత అవమానకరంగా ఉందేమో నీకు. బట్ రిమెంబర్ దిస్, God is rebuilding your body. నీ శరీరాన్ని దేవుడు ఈరోజు తన శరీరము తన రక్తము ద్వారా నీ శరీరాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. He is rebuilding. Come on, he is rebuilding your bodies. నీ శరీరాన్ని ఈ దేవుడు తిరిగి కడుతున్నాడు. He is rebuilding your bodies. Come on, ఈ రోజు ఆయన శరీరము రక్తము తీసుకుంటుండగా believe in this fact. ఈ నిజంలో నమ్ము, ఈ నిజాన్ని నమ్ము. దేవుడు ఆయన శరీరము ఆయన రక్తము ద్వారా నీ శరీరాన్ని నీ రక్తాన్ని మారుస్తున్నాడు. He is changing. Come on people, ఈరోజు నువ్వు తీసుకుంటున్న ఆయన శరీరము రక్తము ద్వారా నువ్వు గొప్ప మార్పులు చూడబోతున్నావు. You're going to see a great change. ఈరోజు మనం తీసుకుంటున్న ఈ సాక్రమెంట్, it's not a normal sacrament my dear brothers and sisters. This sacrament is going to rebuild your faith. నీ విశ్వాసాన్ని రీబిల్డ్ చేయబోతుంది. మనం అందరం చూసాము, ఏబేలు విశ్వాసం అంట, ఏబేలు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతుంది ఏబేలు విశ్వాసము. వావ్, అంత గొప్ప విశ్వాసం. ఈరోజు ఆయన శరీరము రక్తము తీసుకుంటున్న మన అందరి మీద అదే గొప్ప విశ్వాసం ఈ రోజు నుంచి పనిచేయును గాక. లెట్ దట్ గ్రేట్ ఫెయిత్ వర్క్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ us ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి మనము ఆయన శరీరము రక్తము తీసుకుంటుండగా మనలో కూడా అంత గొప్ప విశ్వాసము పనిచేయును గాక. దేవా, నీ విశ్వాసము ఈ రోజు నుంచి నీ శరీరము రక్తము తీసుకుంటుండగా ఏ విశ్వాసంతో అయితే తండ్రి ఈ భూమి మీద అన్నిటి మీద నువ్వు గెలిచావో, ఈరోజు మేము కూడా అన్నిటి మీద ఇదే విశ్వాసంతో గెలవాలి. ఫ్రమ్ టుడే we should win over every situations, every circumstances. ఫైనాన్సెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నిటి మీద ఈరోజు మేము తీసుకుంటున్న ఈ రక్తము శరీరము ద్వారా గొప్పగా మేము విజయం సాధించాలయ్యా. we should win great. come on, ఈరోజు మనము తీసుకుంటున్న దేవుడి శరీరము రక్తము మనందరి జీవితంలో ఒక ఫైనాన్షియల్ విజ్డమ్ ని విడుదల చేస్తుంది. It is going to release a financial wisdom in everybody's life. ఎవరెవరైతే ఆయన శరీరం రక్తము ఈ రోజు నాతో పాటు పాలు పొందుకుంటున్నారో మీ అందరికీ ఒక విజ్డమ్, ఫైనాన్షియల్ విజ్డమ్ రాబోతుంది. హౌ టు యూజ్ యువర్ ఫైనాన్సెస్, నీ ఫైనాన్సెస్ నువ్వు ఎలా వాడాలి, అటువంటి గొప్ప విజ్డమ్ దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆయన రక్తము శరీరము ద్వారా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరి మీద ఈరోజు ఆయన ఫైనాన్షియల్ విజ్డమ్ విడుదల చేస్తున్నాడు బై హిస్ బాడీ అండ్ బ్లడ్. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, ఈరోజు నీ శరీరము రక్తము తీసుకుంటుండగా తండ్రి నువ్వు చెప్పిన విధానము బట్టి ఈరోజు మా జీవితాలు తిరిగి కట్టబడును గాక, మా ఫైనాన్సెస్ తిరిగి కట్టబడును గాక, మా అనారోగ్యము శరీరము తిరిగి కట్టబడును గాక ఆరోగ్యముతో. ఈరోజు నీవు మా అందరికి ఇస్తున్న ఆ విజ్డమ్, ఫైనాన్షియల్ విజ్డమ్ బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటూ నీ శరీరం రక్తము తీసుకుంటుండగా తండ్రి మీలాగా మమ్మల్ని మార్చండి. మీరు ఎలా ఈ భూమి మీద ఉండేనో ఈ రోజు నుంచి మేము కూడా అదే గొప్ప విజయము కలిగి ఈ భూమి మీద జీవించాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కలిసి ఆయన శరీరం రక్తం పాల్గొంటున్నాం.
Okay, let's all prepare our offerings.